ఇది తగ్గేదే లేదని పుష్ప అది ఇలా అంటారు, అదొక సిగ్నేచర్ స్టెప్. నా బెంగళూరు బుజ్జిది హెయిర్ స్టైల్ ఒక స్టెప్ అనుకోవచ్చు కదా. అన్ని యాంగిల్ ఉన్నాయి, కాకపోతే నన్ను యూజ్ చేసుకోండి. చాలా యాంగిల్స్ ఉన్నాయి, చాలా బడేల్ రానికి మీకు సంబంధం ఏంటి? అసలు మీరు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారా? చిన్న డ్రెస్లు వేసుకుంటూ. కలర్ ఇంపార్టెంట్ కాదు, మన ఫిజికల్, మన డ్రెస్సింగ్ స్టైల్, మన టాకింగ్ స్టైల్, మన బిహేవియర్నెస్. ఫీల్ అవ్వద్దు అడుగు. ఓకే షూర్. చాలా మంది సత్యది ఇలా అయింది, నాది ఇలా అయింది, నేను ఓపెన్ గా చెప్తాను. మేము అగ్రీ చేసుకుంటామే తప్ప ఇలా లైవ్కి వచ్చి ఇలా అడుగుతున్నా అని ఏం అనుకోవద్దు. వాడా మగ బాయ్ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. అబ్బాయి విజయనగరం అంటున్నాను, విజయనగరం కాదండి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వైడి మెంబర్ ఓకే. పడాల పవన్ కళ్యాణ్. ఆయన విజయనగరం అని చెప్పుకున్నాడు, ఎందుకు చెప్పుకున్నాడు నాకు తెలియదు. ఇంకోటి సుమన్ శెట్టి అనే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన నాకు బయట తెలిసి ఆయన సినిమాలు చేశారు. ఆయన బయట కూడా ఎవరిని అంటాడు ముట్టడు, అంత ఫ్రెండ్లీగా ఉండడు. హూ ఈస్ దుర్గారావు అనేది చెప్పలేదు మాకు. అసలు ఆ డిస్కషన్ ఏం జరిగింది మీ మధ్యన? వాళ్ళు ఏంటంటే ఆదర్శ దంపతుల్లా నటిస్తారు మనతో, కానీ లోపల ఎందుకంటే వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తారు, పొగరు చూపిస్తారు, బలుపు చూపిస్తారు. దబ్బరావు జోడి ఏదైతే ఉందో బయటకి ఎట్లా నటిస్తారు. ఏంటంటారు క్షమా, నాకు నచ్చింది మొత్తం నీ స్ట్రక్చర్ అంతా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ గెస్ట్ ఎంత స్పెషలో సోషల్ మీడియాని ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. అతని పేరు ఇంకెవరో కాదు, బెంగళూరు బుజ్జి రమేష్. నమస్తే అండి. సూపర్ గా ఉన్నానండి. కనిపిస్తుండలేదా? బాగున్నానా లేదా? ఒక్కసారి మీ ఆడియన్స్ కోసం హెయిర్ ఇలా చేసి వెల్కమ్ చెప్తే బాగుంటుంది. ఈ మధ్య అన్ని ఛానల్లోనే హెయిరే, నా ఇంటర్వ్యూలోనూ హెయిర్ గురించినే, నా పేజ్లో కూడా హెయిర్ గురించి, హెయిర్ని ఎంతో అందరూ మనిషిని చూసి ప్రేమిస్తారు, కానీ అందరూ నా దౌర్భాగ్యం అనుకోవాలో, నా అదృష్టం అనుకోవాలో, నా హెయిర్ని ప్రేమిస్తున్నారు. నా హెయిర్ని ప్రేమించే వాళ్ళకి, అలాగే మా హిట్ టీవీ షమా గారు యాంకర్ గారు అడిగారు, వాళ్ళ కోసం, అలాగే మా పేజ్ ఫాలోవర్ కోసము నా హెయిర్ స్టైల్ని ఒకసారి చూపిస్తాను. చాలా అమ్మాయిల హెయిర్ ని డామినేట్ చేసేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ షమా గారు, వెరీ నైస్. మీ పేరు రమేష్ కాదు అని డౌట్ నిజమేనా? అవునండి, అది రమేష్ అనేది నా బెస్ట్ ఫ్రెండ్ రమేష్, వాళ్ళ ఎంప్లాయీ అనమాట. కేబీలో ఎంప్లాయీ, శ్రీనివాసపురం తాలూకులో ఉంటారు, మా కర్ణాటక. వాళ్ళు వర్కింగ్ వచ్చి చింతామణి, ఫ్యామిలీ అంతా చింతామణి ఉంటారు. గుడ్ ఫ్యామిలీ, ఈజ్ వండర్ఫుల్ ఫ్యామిలీ మా ఫ్రెండ్. ఎందుకంటే మాది 20 years ఫ్రెండ్స్, 20 years ఫ్రెండ్షిప్. ఈ మధ్య కాలంలో ఎవరు పెట్టుకుంటారు అలా నేమ్స్ అంతా? సో 100 రూపాయలు ఇచ్చి మళ్ళీ రిటర్న్ అడిగే వాళ్ళే చూస్తాం మనమంతా. సో అలాంటి ఫ్రెండ్ నేమ్ పెట్టుకునేది నా అదృష్టము. నేను వాళ్ళ పేరు పెట్టుకోనంటే వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పేంత లేదు, వాళ్ళది పెద్ద స్థాయి అనమాట, మంచి వ్యక్తి. మీ ఇంత ఫేమ్ లో కూడా వాళ్ళ పేరు ఉంటుంది అంటే మీరు యోచించండి, వాళ్ళు ఎంతో ఇంపార్టెంట్ పర్సన్ అని. బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ నాకు, గాడ్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్. మీ నేమ్ ఇలా కలిసి వచ్చింది, నా పేరుతో నీ పేరుతో దేశాలంతా మారి మోగుతుంది బెంగళూరు బుజ్జి రమేష్ అని. థ్యాంక్ యూ సో మచ్. అసలు రాజకీయాలకు మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, సోషల్ మీడియా అనేసరికి మీ ముగ్గురు, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, మీరు. అవునండి. అసలు ఇంత ఎలా అంటే జనాల్లో మేము ఒక సోషల్ మీడియా స్టార్స్ కదా, మేము ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాం. డే 1 టిక్ టాక్ నుంచి మేము ఫ్రెండ్స్, ఉప్పల్ బాలు, అలాగే వైజాగ్ సత్య, బెంగళూరు బుజ్జి, ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటామంటే మా ముగ్గురు ఫ్యామిలీలో అలాగే వచ్చాయండి, కలిస్తున్నాము. ఫ్యామిలీకి చాలా రెస్పెక్ట్ ఇస్తాము, అందరూ ఇస్తారు. కాకపోతే మా లాంటి సోషల్ మీడియాలో కొంతమంది ఇలా ఫేమ్ అయిపోతే వేరే వేరే హ్యాంగిల్స్లో వెళ్ళి లైఫ్ స్పైల్ చేసుకుంటాం. మేము అలా కాదు. మాకు ఏదే కానీ, ఏమైనా కానీ, ఎంత గొడవలు వచ్చినాను, ఎంత నొప్పి అయినాను, ఏదైనా పెయిన్ ఉన్నాను, మేము మనసులో దాచుకుంటూ కెమెరా ముందు ఇలా అల్లరిస్తూ, ఇలా కనిపిస్తూ, ఇలాంటి స్టేజ్లో కూర్చోవాలంటే అండర్స్టాండింగ్ ఉంటుంది. సో అందుకోసమే మా ముగ్గురిది ఒకే మనోభావాలు అయ్యిండే దానికోసం, ఒకే హార్ట్స్ అయ్యిండే దానికోసము మా ముగ్గురు, వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, బెంగళూరు బుజ్జి ఎలాగో అని మేము ఆ రోజు ఆ వీడియో ఇచ్చింది.
ఓకే. చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మోదీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు ఎలా రాజకీయ రంగంలో ఎంత ఫేమో సోషల్ మీడియాలో వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, బెంగళూరు బుజ్జి అంత ఫేమ్ అని చెప్పాము. సో అది బాగా వైరల్ అవుతుంది. అవును. అసలు మీది బెంగళూరు, ఇతను మనకి వైజాగ్ సత్య గారిది వైజాగ్. మీ ఇద్దరికి ఎలా కాంబో? నాకు ఫస్ట్ టిక్ టాక్ నుంచి పరిచయం ఎవరంటే మన వైజాగ్ సత్య అండ్ ఉప్పల్ బాలు. సో అప్పుడప్పుడు మేము రీల్స్ అప్పుడు టిక్ టాక్ మనకి చాలా బాగా వెళ్ళింది అనమాట, ఫుల్ మిలియన్స్ గా వెళ్ళింది. 6 months లో మేము క్లిక్ అయ్యాము. అప్పుడే నా టిక్ టాక్ బ్యాండ్ అయిపోయింది. సో అప్పుడు మేమంతా పరిచయము, మేము నంబర్స్ అప్పుడే షేరింగ్ ఇచ్చుకున్నాము. అప్పుడు నేను జబర్దస్త్ కి ఒక 2 షోలు చేశాను. అప్పుడు నేను ఇలా వస్తున్నాను అన్నప్పుడు అప్పుడు కలిసి అప్పటి నుంచి పరిచయం నాకు వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు. ఒక 10 years పైనుంచి పరిచయం. ఓకే. కొంతమంది అనుకుంటున్నారు రీసెంట్ గా పరిచయం అని. 10 years నుంచి మాకు పరిచయం. మేము ముగ్గురు అంత క్లోజ్ ఉన్నామంటే అన్ని ఇయర్స్ ఫ్రెండ్స్ మేము, అందుకే అంత క్లోజ్ గా కలిసి మెలిసిన్నాము. ఎన్నో గొడవలు ఎందరెందో విడిపోయారు, కానీ మేము ముగ్గురు అలాగే ఉన్నామంటే మేము ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్. మా ముగ్గురు మనసులు ఒకే రకంగా ఉంటాయి. ఫీలింగ్స్ షేర్ చేసుకుంటాము. అండర్స్టాండింగ్ ఉంటుంది. అండర్స్టాండింగ్ ఉంటే ఇలా ఉంటుంది. ఓకే. అంటే వీళ్ళతో కొలాబ్ అయిన తర్వాత మీ ఫ్యూచర్ ఎలా ఉంది? అంటే మన ఫ్యూచర్ మా ముగ్గురిది ఒకే స్ట్రగుల్ ఫ్యామిలీస్. వీళ్ళతో జాయిన్ అయ్యేందుకే నా ఒక కెరియర్ బాగుంది, అంతకుముందు బాగలేదు అని ఏం లేదు. వాళ్ళ కెరియర్ వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ గా ఫస్ట్ నుంచి ఉంది. ఇంక ఉప్పల్ బాలు తీసుకుంటే ఉప్పల్ బాలు ఫ్యామిలీ తగ్గట్టుగా వాళ్ళది కెరియర్ ఉంది. సో వైజాగ్ సత్యం తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ తగ్గట్టుగా వాళ్ళకి కెరియర్ ఉంది. బెంగళూరు బుజ్జి పరంగా తీసుకుంటే నా కెరియర్ నాకుంది. మేము ముగ్గురు అలాగే కలుస్తున్నాము. సో ఇంకొంచెము ఎక్స్ట్రా బాండింగ్ ఉంది, అంతవరకే ఉంది. ఎక్స్ట్రాగా ఏమీ కాలేదు. అదే మా ఫ్రెండ్షిప్స్, మా జర్నీలు కొంచెం పెరిగాయి అంతే. కొంచెం సోషల్ మీడియాలో అలెక్ట్ గా ఉన్నాం అంతే. అంటే బిఫోర్ వైజాగ్ సత్య, ఉప్పల్ బాలుని కలవక ముందు బుజ్జి రమేష్ ఏంటి, ఆఫ్టర్ ఏంటి? ఆఫ్టర్ ఫస్ట్ కూడా నేను డీలో చేశాను, జబర్దస్త్లో చేశాను, పటాస్లో చేశాను. కొన్ని ఎపిసోడ్లన్నీ మలిమాలలో నేను కూడా ఒక్కొక్క షో చేశాను. అది మీరు కూడా చూసారు, ప్రజలన్నీ చూసారు. ఫస్ట్ కూడా అలాగే అనుకునేసి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. నేను ఫస్ట్ నుంచి ఇండస్ట్రీకి కూడా టచ్ ఉన్నాము. కాకపోతే ఎక్కువగా వీళ్ళ దగ్గర నేను కొలాబరేట్లో ఉన్నాను. సో పర్వాలేదు, హ్యాపీగా ఉన్నాము. జనాలంతా గుర్తిస్తున్నారు, మా ముగ్గురిని గుర్తిస్తున్నారు. వాళ్ళ ఫేమ్లో వాళ్ళని గుర్తించుకొని ఉన్నాం మేము. అలా ఉన్నాము. నేను కెమెరా ముందు రాకముందు నుంచి లేకుండా నేను ఇప్పుడే వచ్చినంటే మీ క్వశ్చన్కి ఆన్సర్ అలా చెప్తుండే. సో ఇస్ ముగ్గురు వండర్ఫుల్ గుడ్ మెన్, హ్యాపీగా ఉన్నాం అంతే. ఓకే. వండర్ఫుల్ గా ఉన్నారు. ఓకే. మీ బ్యాచ్ నుంచి ఒక చిన్న ఇష్యూ వచ్చిందని టాక్. చెప్పండి. ఎవరితోనో మీకు గొడవ అయింది. నాకా? ఎవరు అనేది మీరే చెప్తారా, నేనే చెప్పాలా? మీరు చెప్పండి. నా వరకు ఏ గొడవ లేదు. మేము హ్యాపీగా ఉన్నాం. మేము ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నాము. సో నాకు తెలియదు, మీరు చెప్తే నేను చెప్తానండి. మీ ముగ్గురులో కాదు. ఓకే. రీసెంట్లీ మీరు దుర్గారావు గారితో చాలా వీడియోస్ చేశారు. సడన్లీ బంద్ చేయడం, ఏదో మీ అందరి మధ్యన ఒక గొడవ జరగడం జరిగింది, నిజమేనా? అంటే మాకేం గొడవ రాలేదు. దుర్గారావుకి మాకి గొడవ అనేది కంటే గొడవ కంటే ఎక్కువగా పెయిన్ అయ్యిండే ఒక విచారం ఉంది. అది చెప్పమంటే చెప్తాను. సో నేను దుర్గారావు, మీరు అంటున్నారు కదా, దుర్గారావు రీసెంట్ గా కలిసారు. అది వైజాగ్ సత్య గారి తరపు నుంచి నాకు కలిసారు. ఉప్పల్ బాలు తరపు నుంచి మాకు కలిసారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లి అని ఉంది, మా కర్ణాటక బార్డర్ అనమాట. సో అక్కడ వాళ్ళు ఒక ఈవెంట్కి వచ్చారు. అప్పుడే అంటే తెలుసు మేము, అంటే టచ్ లేదు. ఎవ్రీడే హాయ్ బాయ్ అనేది మెసేజ్లో మా రీల్స్ వాళ్ళు చూస్తారు, వాళ్ళ రీల్స్ మేము చూసాము. కొన్ని కారణాల వల్ల మేము జాయిన్ అవ్వలేకపోయాము వాళ్ళ ఇద్దరు జంటని, హస్బెండ్ వైఫ్ జంటని. సో వైజాగ్ సత్య గారు టీమ్ లీడర్గా రన్ చేస్తారు, మీకు అందరికీ తెలుసు కదా, అన్ని సోషల్ మీడియాలకి తెలుసు. సో వాళ్ళు ఈవెంట్స్కి పిలిచారు, నన్ను ఈవెంట్స్కి పిలిచారు. ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, అలాగే దుర్గారావు వాళ్ళ వైఫ్ పిలిచారు. మంచి 5-star హోటలే అరేంజ్ చేశారు. ఎవరు? వైజాగ్ సత్య. ఎక్కడైనా మన టీం పరంగా పిలుచుకొని వెళ్తే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు వైజాగ్ సత్య. అతనికి ఉన్ని లేకపోని బాగా చూసుకునే గుణం ఉంది వైజాగ్ సత్యది. సో అప్పుడు నేను వాళ్ళతో కలిసి బాగా మాట్లాడుకొని, ఓకే బుజ్జి గారు నేను మీకు ఫ్యాను, మీరు ఈ మధ్య చాలా ఫైర్ బాగా చేస్తారు డ్యాన్స్ అది ఇది అన్నారు. ఓకే థ్యాంక్ యూ దుర్గారావు గారు, నేను కూడా మీకు ఫ్యాను. ఫస్ట్ డబల్ డే 1 నుంచి నేను ఫాలో అవుతున్నాం. మనమంతా ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యాన్స్ ఏమొద్దు, ఫ్యామిలీ బెస్ట్ ఫ్రెండ్స్ అని కలిసాము. సో అలా 2-3 సార్లు కలిసాము. నా వంతు సాయినంత నేను వాళ్ళకి ఏదో నా గిఫ్ట్గా అంతే, మనం కెమెరా ముందు ఏమీ అలా చెప్పకూడదు. వాళ్ళు అది వీడియోలు అంతా పెట్టారు. అప్పుడు అలా సరదాగా వెళ్ళాము. ఒకసారి కృష్ణకాంత్ పార్క్ వెళ్ళాము నేను, వైజాగ్ సత్య అండ్ దుర్గారావు గారు. అక్కడ నా ఫోను ఎవరో తీసేస్తారనమాట, నాది అదే ఫోను
ఓకే. అది అలా ఎవరు నొక్కేశారు నా ఫోన్ని. మేము కంప్లెయింట్ ఇచ్చాము వైజాగ్ సత్య మేము స్టేషన్‌లో పోయి ఇలా నా ఫోన్ ఎవరో దొంగిలించేశారండి. నాకు తెలీదు ఇలా వీడియో తీస్తుంది ఎవరికో ఇచ్చామని. ఇంత క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉన్నప్పుడు వైజాగ్ సత్య వచ్చి అక్కడ 3 స్టార్ పోలీసు సార్లు ఉంటారు కదా! వాళ్ళంతా అప్రోచ్ చేస్తుంటే ఈ వైజాగ్ దుర్గారావు కట్ చేస్తే వెనక్కి చూస్తే లేదు. కాల్ చేస్తే ఎక్కడ దుర్గారావు మేము ఇలా బాధపడుతున్నాం. నా ఫోన్ ఇలా అయిపోయింది కదా! నువ్వు ఈ పొజిషన్‌లో ఉంటే మేము ఇలా చేస్తామంటే, లేదు బుజ్జి నేను ఇంటికొచ్చేసాను బుజ్జి గారు. అక్కడ పోలీస్ ఆయన ఎవరో మాకు ఇలాంటి చిల్లర వాళ్ళ దగ్గర తిరుగుతావా అది ఇది అన్నాడు. నేను అందుకొచ్చేసాను అన్నాడు. అప్పుడు ఎంత నొప్పైతుంది. నా ఫోన్ పోయిండేది ఒకటి. చిల్లరగాళ్ళు అంటే ఏంటి? నువ్వేమైనా మెగాస్టారా? నువ్వేమన్నా చిరంజీవినా? లేకపోతే అల్లు అర్జునా? మనమంతా ఒక సోషల్ మీడియా ఫ్రెండ్స్ లాగే ఉంటారు. మీరు యోచన చేయండి. అలా అనొచ్చా? ఆ సిచ్యువేషన్‌లో అతనికి ఏమైనా అయినంటే నా ప్రాణం ఇస్తుండే నేను కానీ, వైజాగ్ సత్య కానీ. అప్పుడు వైజాగ్ సత్య తిట్టాడు నన్ను. చూసావా ఇలాంటి వ్యక్తికే నువ్వు అన్ని సాయం చేసి దుర్గారావు అంటావు. నేనున్నానా వాళ్ళు ఉన్నారా? అది నిజమే కదండి. ఆ సిచ్యువేషన్‌లో మనం ముగ్గురు వెళ్ళాము. నాకేదో ఇష్యూ అయింది. నా ఫోన్ అలా దొంగలు ఎవరో తీసేశారు. నేను కంప్లైంట్ ఇచ్చాను. అది ఇచ్చి వచ్చేయాలి. సో అప్పుడు అడిగితే అది అనొచ్చా? ఒకవేళ వాళ్ళు అనిన్నను మనకు చెప్పకూడదు అది. నాకేదైనా ముగ్గురికి బ్యాడ్ నేమ్ అయితే వాళ్ళిద్దరికి అవుతుంది. వాళ్ళిద్దరికి అయితే నాకేమైనా అవుతుంది. ఇలా అన్ని దాంట్లో ఇది. అప్పుడు నేను ఉండిపోయాను. మళ్ళీ 2 days బ్యాక్ కృష్ణకాంత్ పార్క్ మేము వీడియో తీసుకొని ముగ్గురే వెళ్ళాం సండే ఆ రోజు. అక్కడ ఎవరెవరో కొంచెం బ్యాడ్ బాయ్స్ అంతా డ్రింక్సింగ్స్ ఉంటారు అక్కడ కొంతమంది అలా అలవాటు ఉండేవాళ్ళు. ఫోటో అని వచ్చారు. నాకు ఈ సత్యతో మేము కొంచెం వాళ్ళ మీద రైజ్ అయ్యాము. మీరు ఇలా డ్రింక్ చేసుకొని వచ్చి మేము సెలబ్రిటీస్ కదా ఇలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకూడదు, ఇది సరిపోదు అని మేము అలా అంటుంటే వాళ్ళు అరిచారనమాట అక్కడ కొంచెం పబ్లిక్స్. అదే అలా ఉండేవాళ్ళు. సో అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఇతను చూసి మాస్క్ వేసుకొని వెళ్ళిపోయాడు ఆ రోజు కూడాను. అప్పుడు నాకు చాలా బేజారు వేసింది. అప్పటి నుంచి నేను కట్ చేశాను. ఇంత స్వార్థమా, ఇంత యాటిట్యూడ్ అయినా నీకు ఏంటి నీకు అంత ఇది అని మేము అప్పుడు ఇచ్చేసుకొని అప్పటి నుంచి నేను అతను మాట్లాడుతుండలేదు. ఈ స్టూడియోలో ఇప్పుడు ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయినప్పుడు చూస్తాడు. బెంగళూరు బుజ్జి ఏదైనా నిజమే చెప్తాను. ఈ విచారంలో ప్రతి ఒక్కటి అతనితో ఉంటుంది. మీకు కూడా అతను ఇస్తాడు. నా గురించి మీరు అడగండి. ఇంతే ఉంటుంది. అప్పుడు ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఇంతే. అప్పటి నుంచి నాకు అతను నచ్చడు. సో ఇంకా సత్య గారి పరంగా వస్తే సత్య గారిని కూడా చాలా విధాలుగా ఇలాగే ఇన్సల్ట్ చేశాడంట. బాంబేకి ఎక్కడో వెళ్ళారు. నేను కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేదు. సత్య చాలా నాతో నేను బెస్ట్ ఫ్రెండ్ కదా అడిగాడు. లేదు సత్య గారు మీరు వెళ్ళరండి అని నేను ఇక్కడే మా ఇంటికి బెంగళూరుకి పిలిపించి అతనికి నా వంతు ఎలా నా ఫ్రెండ్కి ఎలా లాంఛనాలతో బర్త్డే చేయాలో అది చేయించాను. చాలా మిలియన్స్ ట్రోల్ అవుతుంది ఆ బర్త్డే వీడియోలు, మీరు చూసింటారు. సో అలా చేశాను. వెళ్ళలేదు. అక్కడేదో గొడవ అయిందంట. మళ్ళీ సత్య చాలా సార్లు ఇలాంటి ఎన్ని వచ్చినాను కొంచెం హోప్లో ఉంటాడు. అన్నీ పడతాడు. ఏం వచ్చినాను ఎన్నిసార్లు పడతారండి? ఒకసారి 2 సార్లు. నేనే 2 సార్లు చూస్తాను అతని యాక్టివిటీస్. మళ్ళీ ఇంకా సత్య ఉంటాడా? సత్య కూడా అలా చేస్తాడు. అందుకే నేను నా వంతు నా ఫ్రెండ్ సత్యకి నచ్చినప్పుడు నాకు నచ్చడు. ఎందుకంటే దుర్గారావు నా దగ్గర కరెక్ట్గా ఉనింటే నేను దుర్గారావుని నేను సత్య అలా చేయొద్దు ఇలా అంటున్నాయి. అలాంటి సత్యనే బయట వచ్చి మాట్లాడుతున్నాడంటే నాకే ఇలా చేస్తే ఇంక సత్యకి ఏం చేయింటాడో సత్య పెయిన్ సత్య అది. సో నాకంతూ దుర్గారావు నచ్చదు. నేను ఒకే మాటలో చెప్పాలంటే హూ ఇస్ దిస్ దుర్గారావు అంటాను అంతే. అలా వచ్చాడు అలా వెళ్ళాడు అంతే. ఓకే. మీకు కేవలం కంటెంట్ లేకే ఓన్లీ హెయిర్ ఫ్లిప్ చేస్తూ పెడుతున్నారా వీడియోస్? అయ్యో లేదండి, అన్ని కంటెంట్స్ ఉన్నాయి. నాకు కంటెంట్ లేకపోతే నా వీడియోస్ చూడండి. హెయిర్కే కాదు, అదొక సిగ్నేచర్ స్టెప్ అయిపోయింది ఈ మధ్య. కంటెంట్ అంటే ఏ వీడియో బాగా వెళ్తుందో అంటే ఆ హెయిర్కే అలా వెళ్తుందో అది మంచి కంటెంట్. ఇప్పుడు పుష్ప 2 తీసుకుంటే పుష్ప 1 నుంచి పుష్ప 2 తీసుకుంటే అల్లు అర్జున్ సార్ది తగ్గేదే లేదు అని ఇది ఒక కంటెంట్. ఇది ఒక స్టెప్స్, ఇదే వైరల్ అవుతుంది. నాది హెయిర్ ఇది ఒక స్టెప్ అనుకోవాలి. ప్రజలారా మీరే చూడండి. ఇప్పుడు అల్లు అర్జున్ సార్ది తగ్గేదే లేదు అని పుష్ప అది ఇలా అంటారు. అదొక సిగ్నేచర్ స్టెప్ అయినప్పుడు నా బెంగళూరు బుజ్జిది హెయిర్ స్టైల్ ఒక స్టెప్ అనుకోవచ్చు కదా. కంటెంట్ ఉంటే నేను చేస్తాను. మీరు ఏదైనా కంటెంట్ ఇవ్వండి, ఇప్పుడే చేస్తాను. అందరూ మొహమాట పడతారు, నేను మొహమాట. మీరే ఒక కంటెంట్ క్రియేటర్ అయితే మళ్ళీ నేను కంటెంట్ చెప్పాలి అంతే. అదే అన్ని హ్యాంగిల్ ఉన్నాయి. కాకపోతే నన్ను యూజ్ చేసుకోండి. చాలా నవరసాలు ఉన్నాయి, చాలా హ్యాంగిల్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ క్యారెక్టర్లో నాలో ఉన్నాయి. అలా ఉండేదందుకే ఇలాంటి హిట్ టీవీ షమా ఒక యాంకర్తో నేను ఇక్కడ కూర్చున్నాను. బడేల్ రానికి మీకు సంబంధం ఏంటి? అసలు మీరు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారా? అయ్యో అలాంటి పెద్ద ఆవిడ నేను చిచ్చి అనేది కూడా తప్పే. ఆమె పిచ్చిగా డ్రెస్లు వేసుకుంటూ చిన్న డ్రెస్లు వేసుకుంటూ చిన్నగా
ఆమె చేస్తుంది, మేము చెప్పాము మీరు కొంచెం పెద్ద వ్యక్తి ఇలాంటివి వేసుకోకండి, మేము యాక్సెప్ట్ చేస్తాం, నేను సత్య బాలు యాక్సెప్ట్ చేస్తాం, జనాలు యాక్సెప్ట్ చేయరు. ఒక మోడల్ వేసుకుంటే కావంటే నేను వేసుకోవచ్చు, నేను ఒక మోడల్ని నేను వేసుకుంటా, షార్ట్స్ వేసుకోవచ్చు, బనీన్ వేసుకోవచ్చు, మేము ఒక మోడల్, మాకు ఏజ్ ఉంది, ఇంకా అది వయసుతో సంబంధం ఏదైనా డ్రెస్ వేయాలంటే. ఇప్పుడు ఆమె కొంచెం పెద్ద స్థాయిలో ఉంది, కొంచెం ఏజ్డ్ ఎక్కువైంది, చిన్న పిల్లలు చూస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనమంతా అలాంటి డ్రెస్సులు ఎవరిని చూస్తాము, మోడల్స్ చూస్తాం, మోడల్సే అలా వేసుకుంటారు లేడీస్, ఇంకా అందరూ వేసుకోరు, ఇంకా ఇండ్లలో ఉంటారు, ఇళ్ళల్లో ఉన్నప్పుడు వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, బయట రారు. సో మోడల్స్ లాగా అవుతుంది. ఆమెకి ఏదో ఇప్పుడు చైల్డ్హుడ్ వచ్చినట్టు ఇప్పుడు ఇలా ఉంటుంది. ఆమె పెద్ద వ్యక్తి, నాకు అలాంటి ఫీలింగ్స్ లేదండి. వాళ్ళ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ, వాళ్ళ ఏజ్ ఎక్కడ, నా ఏజ్ ఎక్కడ, ఈజ్ గుడ్ ఫ్రెండ్ అంతే, నాకు మంచి ఫ్రెండ్. మూవీస్ ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా మీకు? ఏదేదో వస్తున్నాయి ఆఫర్స్, నేను దాని గురించి ఇంకా రిటర్న్ అవుతుండలేదు, ఎందుకంటే వాళ్ళు నాకు ఆఫర్స్ ఇస్తున్నారని నేను అలా ఫీల్ అయ్యేది, అలాది నా క్యారెక్టర్ కాదు. చూద్దాము, ఆ మెసేజ్ రిప్లై కూడా ఇస్తున్నాను. నాకు బిగ్ బాస్ నుంచి ఒక కాల్ వచ్చింది లాస్ట్ టైం, మొన్న 9లో నా మెసేజ్ కూడా నా దాంట్లో ఉంది. నేను ఏదైనా భద్రగా ఉంచుకుంటాను, లేకపోతే నేను కెమెరా ముందు చెప్పను, అలాంటి ఫీల్ నాకు లేదు. ఎందుకంటే 2017లో నేను కూడా ఇండస్ట్రీ మేకప్ వేసాను, తిన్నాను, ఆ ఫుడ్ ఉండేదానికి ఈరోజు హైదరాబాద్లో ఉన్నాను. చూద్దాం, ముందుకు వస్తే చేద్దాము. అగ్ని పరీక్షకి మీరు వైట్ కార్డులో తీసుకుంటారు, 2 days రావాలి, బ్లోగకు రాకూడదు. వైట్ కార్డులో అగ్ని పరీక్ష దానికి ప్రొమోకి మాత్రమే రావాలి, 2 days అవుతుంది అంతే. మీరు చెప్తే నేను మీకు బుక్ చేసేస్తాను, టికెట్ బుక్ చేస్తాను, అలాగే ఫార్మాలిటీస్ బుక్లెట్ ఉంటుందంట, అది ఇచ్చి మీకు ఓటీపీ వస్తుంది అని చెప్పారు. 2 days అయితే నేను రానండి, మీరు బిగ్ బాస్ లోగకి ఏమైనా తీసుకునేట్లుంటే ఆడిషన్ ఉంటే చెప్పండి, దానికి వస్తాను, ప్రమోషన్ కి రాను అని చెప్పాను. ఎందుకంటే ప్రమోషన్ వాళ్ళు ఎందుకు పిలిచారని, నాది వ్యూస్ బాగా వెళ్తుంది, మీకు తెలుసు, బాగా వెళ్తాను. బెంగళూరు బుజ్జి రమేష్ అంటే అందరికి ఒక మోడల్ లాగా బ్రాండ్ అయిపోయాను, సో అందుకు పిలిచారు. అవునండి, నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. చేశారా మరి మోడలింగ్? చేశాను, బెంగళూరులో చేశాను. ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ లోను అప్రోచింగ్ చేశాను, ఉంటుంది కదా అది. మోడలింగ్స్ ఎప్పుడంటే అప్పుడు ఉండదు, ఇయర్ లో 1 time or 2 time ఉంటుంది, అది ఎప్పుడు చేసే మోడలింగ్స్ టైం ఉండదు. ఒక్కొక్క ఇయర్స్ లో ఒక్కొక్క కంట్రీలో అవుతుంది మోడలింగ్స్, బెంగళూరు, దుబాయ్, బాంబే, హైదరాబాద్, చెన్నై ఇలా అవుతుంది. నేను కర్ణాటకలో ఒకసారి చేశాను. అలాగే మా అన్న కూతురుని కూడాను, కవిత అని ఉంది, ఆమెను కూడాను రాజ్ మేకప్ కామెడీలో మోడలింగ్ చేయించాను. మేకప్ డిజైనింగ్స్ అన్ని నాకు చాలా అవగాహన, ఎక్కువ ఇంట్రెస్ట్, ఫ్యాషన్. మోడల్స్ అందరికి పోటీగా రాబోతున్నారు. ఓ షూర్, డెఫినెట్ గా. మోడల్ లా ఉన్నానా లేదా అండి? నేను ఉన్నారు. కలర్ ఇంపార్టెంట్ కాదు, మన ఫిజికల్, మన డ్రెస్సింగ్ స్టైల్, మన టాకింగ్ స్టైల్, మన బిహేవియర్నెస్, అదే మోడల్. ఆ లెక్కకపోతే మోడల్ బ్లాక్ గా రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యారు. అవును, తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ హెయిర్ స్టైల్. మిస్టర్ తెలంగాణ ఏమైనా కొట్టబోతున్నారా త్వరలో? మీ ఛానల్కే వచ్చి చెప్తాను, అలాంటి ఆశయం ఉంది నాకు. వేరే సినిమాల కంటే నాకు మిస్టర్ తెలంగాణ కొట్టాలి అని ఒక కోరిక ఉంది, అది దగ్గరలో నెరవేరుస్తాను. అప్రోచ్ లో ఉన్నాను, కాంటాక్ట్ ఉన్నాను, ఒక మోడలింగ్ అధినేత ఉంటారు కదా, సో వాళ్ళతో టచ్ లో ఉన్నాను, చెప్తారు. డేట్ ఇచ్చినప్పుడు నేను వచ్చి బుక్ చేసుకోండి. మనకి ఇప్పుడు మీరు మీ మొహం మీద ఇప్పుడు దుర్గారావు గారు చిల్లర్ అంటేనే ఫీల్ అయ్యారు కదా, ఇప్పుడు చాలా మంది జనాలు కూడా అంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళంటే తెలియని వాళ్ళు, చిల్లర అంటే మనం ఎవరో ఎక్కడో ఉండేవాళ్ళు, మనతో చిల్లర అంటే మనం పట్టించుకోము. 24 గంటలు మనతో ఉండి, మన జతలో ఒక తల్లిదండ్రులాగా, ఒక ఫ్రెండ్స్ గా, ఒక అన్నదమ్ముళ్ళలాగా, ఒక బంధుత్వంగా ఎక్కువగా తిరిగే వాళ్ళు చిల్లరగాళ్ళు అన్నప్పుడు ఎంత నప్పేస్తుంది. దాంట్లో నువ్వు కూడా ఉండవు, నిన్నేమన్ను వాళ్ళు అనలేదంట, అక్కడ స్టేషన్ లో ఎవరో అన్నారంట, పోలీస్ స్టేషన్ లో ఎవరో అన్నారంట. అంటే మీరు ఎందుకంటారండి, మా ఫ్రెండ్స్ కదా అనొచ్చు కదా, కాకపోతే అని నువ్వు మాకు వాపస్ చెప్పకూడదు, ఈ వర్డ్స్ దాచుకోవాలి. నువ్వు మా మొహం మీద చెప్పేసి ఎంత బాధ వేస్తుందండి. లేకపోతే ఆ సిచ్యువేషన్ మీరు ఎందుకు వెళ్ళిపోయారు నేను అడుగుతాను దుర్గారావుని. నీ ప్లేస్లో నేను ఉంటే దుర్గారావు గారు నేను అలా చేయను, మీ మీద నాకు ఎంతో గౌరవం ఉండే, సో మీరేంటి అని నాకు తెలిసిపోయింది. సో నేను అందుకే అతని కాంటాక్ట్ లేదు. అసలు మీరు సోషల్ మీడియానే ఎందుకు ఎంచుకున్నారు? గుడ్ క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సోషల్ మీడియాని ఎందుకు ఎంచుకోవాలంటే నేను 2017లోనే జబర్దస్త్ టీలో అన్ని చేశాను. అప్పుడు నాకు అవకాశాలు చాలా ఇవ్వలేదు, ఒక్కొక్క షో ఎంచుకొని రాజకీయాలు అప్పుడు ఫేమ్లో ఉండేది. బిగ్ బాస్, శ్రీదేవి గారు కంపెనీ అవన్నీ ఫేమ్లో ఉండే, ఇప్పుడు తక్కువ. ఇప్పుడు డి షో అంటే ఎలాంటి షో, ఇప్పుడంతా చూడు సింపుల్, ఇప్పుడు మంచి షోలే కానీ జనాలు చూస్తుండే, చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి, సోషల్ మీడియా కూడా డెవలప్ అయ్యింది. సో అలా అప్పుడు రాజకీయాలు అయ్యింది, అప్పుడు వదిలేసాను. నా ఫ్యామిలీ
కూడా కొంచెం స్ట్రగుల్ ఉండే. సో అందుకు నేను వదిలేసాను. ఇప్పుడు సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది, దాంట్లో వద్దు, దీంట్లో గుర్తించుకుందామని దీంట్లో గుర్తించుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక చిరంజీవి లాగా లేదు, మహేష్ బాబు లాగా లేదు, ఒక అల్లు అర్జున్ గారు లాగా లేదు, పెద్ద యాక్టర్ కూడా కాదు. అలా ఫిజికల్ ఏదైనా ఉంటే నేను అక్కడ ట్రై చేసుకుంటుని. సో అందుకోసం నా సోషల్ మీడియాలో నేను ఒక ఇన్స్టా పేజ్లో నా టాలెంట్ నేను చూపించుకుంటూ గుర్తించుకుంటూ జనాలు పొందుతున్నారు. సో ఇక్కడ వచ్చి కూర్చున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండి. అసలు ఫీల్ అవ్వద్దు ఓకే, sure. అడుగుతున్నా. చాలా మంది పలానా గెస్ట్ వస్తున్నారంటే వీళ్ళకి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, సింపుల్ గా ఆన్సర్ చేస్తారు అని కొంతమంది అడుగుతుంటారు కదా, అప్పుడు మీరు తీసుకునే ఫీలింగ్ ఏంటి? చాలా ఫీల్ ఉంది నాకు కూడా. ఎందుకంటే నేను కూడా ఒక మనిషిని, నేను మనిషి అయిన దానికే మీ ముందర వచ్చి ఇలా కూర్చొని ఇలా ఇంటర్వ్యూలో ఉన్నాను. మనకు కూడా ఫీల్నెస్ ఉన్నాయి. కాకపోతే మనము అలా ఫీల్ అయ్యే విధానం బట్టి ఉంటుంది, వాళ్ళు అడిగే క్వశ్చన్ మీద ఉంటుంది, ఫీల్ అందరికీ ఉంటుంది. నాకు ఇంకా చాలా ఉంది ఫీల్ పడేవాళ్ళు ఈ ఆన్లైన్కి రాకూడదు, ఇలా సోషల్ మీడియాకి రాకూడదు. అది ఒక నేర్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గా. అంటే మీరు చెప్తారా ఇలాంటివి దయచేసి అడగద్దు? చాలా చెప్పాను, ఏడ్చుకుంటూ కూడా కొంతమందికి కూడా నేను మెసేజ్ చేశాను. చాలా సందర్భాల్లో నేను భోజనం కూడా తినలేదు, ఒక 5 days సరిగా నిద్ర కూడా లేదు. ఫస్ట్ స్టార్టింగ్ వైరల్ అయినప్పుడు నా వీడియోస్, ఆ ఒక బ్యాడ్ బూత్లు చూస్తే నాకు చాలా ఏడుపు వచ్చింది. నేను అలాంటి ఫ్యామిలీ కాదు, నా బిహేవింగ్ అలాంటి కాదు, నేనేమో సరదాగా ఇలా ఇన్స్టాలో అందరూ వైరల్ అవుతున్నారు, నేను కూడాను ఇలాగే బాగా చేసుకుంటే ఎవరు చూడరు, ఒక కొన్ని హ్యాంగిల్ ఇస్తేనే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. నేను అప్పుడే చెప్పాను, నేను పెద్ద స్టార్ కాదు, నేను బాగా స్టార్గా చేసేదానికి, నన్ను చూసేదానికి నేను ఏదైనా డిఫరెంట్గా చేస్తే అందరూ చూస్తారు, అప్పుడు వైరల్ అవుతుందని చేశాను. దానికే వాళ్ళు ఎంత బ్యాడ్గా పెడతారని నాకు తెలియదండి. చాలా బ్యాడ్ బాయ్స్, గర్ల్స్ కూడా కొంతమందిని అనకూడదు, గర్ల్స్ కూడా కొంతమంది బ్యాడ్గా పెడుతున్నారు. దయచేసి అలా పెట్టకండి, మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఒక తల్లి లేకుంటే మనం పుట్టుము, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు కూడా ఒక నాకు లేడీస్ మీద చాలా అభిమానం ఉంది, గౌరవం ఉంది. నా ఓటు ఏదైనా ఉంటే లేడీస్కే ఫస్ట్ ఓట్ వేస్తాను. రియల్లీ అంత 100కి 100 మార్క్స్ నేను గర్ల్స్కే ఓట్ వేస్తాను. నా ఓట్స్ నాదు. నువ్వెందుకు నా ఫోన్ అలా చూస్తున్నావు? అర్థం కాలేదు. నువ్వు కట్ చేసి పెట్టొచ్చు కదా. అది మీ సీక్రెట్స్ చూస్తున్నా. అదే రియల్లీ కొన్ని అన్ని డిలీట్ చేస్తాడు. మొన్న సీరియస్లీ నువ్వు ఎన్ని నంబర్ డిలీట్ చేసావు నేను చూసాను దాంట్లో. ప్రామిస్ ఇంటర్వ్యూ ఇస్తున్న గ్యాప్ లో మన రమేష్ గారి మొబైల్లో సీక్రెట్స్ అన్ని మన వైజాగ్ సత్య గారు చూస్తున్నారు. ఇతను టెన్షన్ పడుతూ మాట్లాడు. అలా ఏం లేదు, నాది ఏమున్నది సీక్రెట్స్ ఏమీ లేదు. చూడండి ఇస్తాను కావండి, మద్దరు ప్రామిస్ నాదే ఓపెన్ బుక్. నేను ప్రామిస్ అండి, అందరిలా నేను కాదు, అన్ని విషాదాలు ఎదుర్కొని వచ్చి. మీకు వైజాగ్ సత్యాలో ఉప్పల్ బాలులో ఇద్దర్లో ఎవరు బెస్ట్? నాకు బెస్ట్ అంటే వైజాగ్ సత్యనే. అది ఉప్పల్ బాలు ముందరే పగిలికోట్ చెప్తాను. నాకు ఫస్ట్ పరిచయం ఉప్పల్ బాలు, సెకండ్ వైజాగ్ సత్య. కేరింగ్ పరంగా తెలుసుకుంటే వైజాగ్ సత్య ఇస్ వండర్ఫుల్. నేను సత్య గొడవ పడినా కూడాను మీరు ఇదే టీవీ మీరు ఇంటర్వ్యూకి నన్ను పిలిచిన ఇదే చెప్తాను. ఇలా ఉన్నోళ్ళు ఇలా గొడవ పడాము, ఇలా అయింది అని కూడా చెప్తాను, నిర్భయంగా చెప్తాను. సత్యది ఇలా అయింది, నాది ఇలా అయింది, నేను ఓపెన్ గా చెప్తాను. అప్పుడు కూడా నేను సత్యకి మంచి వ్యక్తిగానే ఉన్నాము, బాగానే ఉన్నాము, అప్పుడు కూడా ఇలాగే చెప్తాను నేను. కాకపోతే రాబోయే కారణాల వల్ల ఏమైనా ఉన్నాను మేము అగ్రి చేసుకుంటామే తప్ప ఇలా లైవ్కి వచ్చి ఇలా ఇచ్చేసుకునేంత లేదు, అది మనలో ఉంటుంది. ఉప్పల్ బాలు మరియు వైజాగ్ సత్య లేకపోతే బెంగళూరు బుజ్జి జీరోనా హీరోనా? అలా ఏం లేదు, నాకు అలా ఏం లేదు. నేను ఫస్ట్ లింక్లో బాగానే ఉన్నాను, చెప్పాను కదా. 2017లో నేను స్టేజ్ మీద ఎక్కానంటే నేను ఎలా ఉంటే మీరే ఒకచూరు యోచన చేయండి. అది లేకపోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను వాళ్ళే అంటుంటుని. నా బెస్ట్ ఫ్రెండ్స్, కేరింగ్ ఫ్రెండ్స్, వాళ్ళు గుడ్. ఎందుకంటే ఇంకేం కావాలండి, ఆల్వేస్ గుడ్. వాళ్ళు ఇద్దరు గుడ్. దాంట్లో ఎక్కువగా నాకు వైజాగ్ సత్య అంటే చాలా ఇష్టము. అతనికి కూడా తెలుసు, జనాలకు కూడా తెలుసు. నేను కొన్ని రోజులు రాకపోతే అందరూ అడుగుతారు, వైజాగ్ సత్యది నీది వీడియో లేదు, మేము బోర్ అవుతున్నాము అనుకోవడానికి కామెంట్లు పెడతారు. వైజాగ్ సత్యది నాది ఒక బర్త్డే చేసినప్పుడు చూడండి ఎంత వైరల్ అవుతుందో. శ్రీమంతం చేస్తున్నావా, బర్త్డే చేస్తున్నావా, ఇస్తున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. అందరిది ఒక బాధ అయితే ఈ చక్కలదే ఒక బాధ. ఎన్ని ట్రోల్స్ అండి, మీరంతా ట్రోలింగ్ చేసే వాళ్ళంతా మాకు దృష్టి చుక్కులు, మీరే మా హీరోలు, మీరే మాతో పెంచుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ యొక్క కామెంట్స్కి. లవ్ యూ సో మచ్. మీరు లేకపోతే మేము లేదు, ఇంకా ఇచ్చుకోండి.
మేము రిక్వెస్ట్ చేసినంత చేసేసాము, ఇంకా మాకు ఓపిక లేదండి మీతో గొడవ పడేకి ఓపిక లేకు, మీకు అన్ని కామెంట్లకు మేము రిప్లై ఇచ్చేదానికి ఓపిక లేదు, మీరే మా దేవుళ్ళు అంటే చాలు. వాళ్ళు కామెంట్స్ పెట్టేంత ఖాళీ ఉన్నారు కానీ మనం ఖాళీ ఖాళీ లేదండి, కరెక్ట్ గా అడిగారండి. అందుకే మీరంటే మాకు చాలా గౌరవము, సో చాలా రెస్పెక్ట్. అందుకే శ్యామ గారు సండే రోజు కూడా నేను ఎంతో బిజీ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కంతా నేను డేట్ ఇచ్చాను, ఈ రోజు వస్తున్నాను మీతో స్పెండ్ చేయడానికి. సో మీ మీద ఎంత గౌరవం ఉన్నదానికే వచ్చాను, ఎందుకంటే బాగా చెప్తారు. నేను మీ ఫాలోవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యాన్ ని. సీరియస్లీ నేను ఎవరికి చెప్పను, కాంటాక్ట్ చూసుకోండి ఎన్నో ఇంటర్వ్యూలో నేను ఎవరికి ఇంతగా చెప్పను. నేను ఓకే ఓకే బిగ్ ఫ్యాన్ అండి, నేను హిట్ టీవీ శ్యామ గారికి బిగ్ ఫ్యాన్. ఎంతమంది చెప్పారో ఇట్లా? లేదు చూసుకోవచ్చు, నేను అలా చేయను, ఏది ఉంటే అదే నేను మా మగ్గు మీదే చెప్పేస్తాను. నేను బెంగళూరు బుజ్జి అంటే ఫైర్, ఒక బ్రాండ్, ఒక మోడల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. మోడల్ సూపర్ మోడల్ అనకండి, వేరే వాడి పేరు నాకు వద్దండి. బెంగళూరు మోడల్ అనండి, బెంగళూరు మోడల్ బుజ్జి రమేష్, దట్ ఈస్ బుజ్జి స్టైల్. అండ్ వైజాగ్ సత్య బెస్ట్ ఫ్రెండ్ అని కూడా నేవండి ప్లీజ్. ఇప్పుడు ఇచ్చాడు అబ్బని. అడుగుతున్నా అని ఏం అనుకోవద్దు, మీ జెండర్ ఏంటి? మా జెండర్ బాయ్. ఎస్ బాయ్. ఎలాంటి అమ్మాయి కావాలి మీకు ఫ్యూచర్ లో, రాబోయే అమ్మాయి? మంచి క్వశ్చన్. ప్రతి ఒక్క క్వశ్చన్ కు నేను ఆన్సర్ ఏనే ఇవ్వాలి, ఎందుకంటే మెయిన్ క్వశ్చన్ ఇది. సో నేను కూడా బాయ్నే అండి, ప్యూర్ నా జెండర్ కూడా బాయ్ జెండరే. కాకపోతే నాకు ఎందుకు మ్యారేజ్ ఇంకా లేట్ అంటే నా ఫ్యామిలీ కొంచెం ఇష్యూస్లో ఉన్నాయి. నేను ఇండస్ట్రీలో నాకు ఆఫర్స్ వచ్చి జబర్దస్త్ డీల్లో అన్ని వచ్చినప్పుడు లింక్ అంతా ఉన్నప్పుడు కూడా నేను వదిలేశాను. నా ఫ్యామిలీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, నా పేరెంట్స్ వెరీ ఇంపార్టెంట్. సో 10 members ఉన్నారు నా ఫ్యామిలీ, అదంతా నా మీదే ఉంది. సో ఇప్పుడు అంతా కొంచెం పైకి వస్తున్నాము. మా అన్న పిల్లలంతా పెద్దోళ్ళు అయ్యారు. సో కాబట్టి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నాను. ఆ రోజుల్లో నేను రాలేకపోయాను. నా ఫ్యామిలీని అర్థం చేసుకునే అమ్మాయి దొరికితే ఐ అగ్రీ, రేపే కావాలంటే మ్యారేజ్ చేసుకోండి. అమ్మాయికి ఏ క్వాలిటీస్ కావాలి? ఏం క్వాలిటీస్? మంచి అమ్మాయిగా ఉండి ఫ్యామిలీని ప్రేమిస్తూ అర్థమయ్యే, నాకేమైనా నాకు మ్యారేజ్ నాకు భార్య యోగం ఏమైనా ఉంటే భర్తని ప్రేమించే అమ్మాయి అయ్యి అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు. ఈ 2 క్వాలిటీలు ఉంటే చాలు. ఈ రోజుల్లో భర్తల్ని చంపేస్తున్నారు కదా, ఇప్పటికీ మీరు పెళ్లి అనేది కోరుకుంటున్నారా? వాళ్ళ బిహేవియర్ మీద ఉంటుంది, వాళ్ళు ఎంత ఫ్రీగా వదిలింటారో వాళ్ళకి అలా అగత్యాలు నడుస్తున్నాయి. భార్యని భార్యగా చూసుకుంటే ఏమై చెడ్డగా చేయదు. నేను అప్పుడైనా చెప్పాను, నేను ఉమెన్స్ కే ఎక్కువ ప్రిపేర్మెంట్స్ ఇస్తాను. భర్తల్ని చంపుతున్నారంటే ఆ భర్తలు ఏం చేశారు, ఎంత ఫ్రీగా వదిలారు, వాళ్ళకి ఎంత కరవటంగా ఉంటుంది. అందరూ అలా చేయరు, ఎక్కడో ఒక్కొక్కసారి అలా అవుతారు. అందుకే ఫస్ట్ మహిళని ప్రేమించండి, తల్లిదండ్రులని గౌరవించండి. మీతో నమ్ముకొని 7 అడుగులు నడిచి మీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మీతో చెయ్యి కలుపుకొని మీ ఇంటికి వచ్చారంటే వాళ్ళే మీకు ఒక దేవత. వాళ్ళని ప్రేమిస్తే ఇలాంటి గాథలు రాదు. వాళ్ళ ఫ్రీనెస్ మీదే వాళ్ళు అలా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని తిట్టాలి, బాయ్స్ని, అన్ని బాయ్స్ని కాదు. అలాంటి ఫ్రీనెస్ ఇచ్చి అలా ఆవిడ చేయడానికి కారణం భర్తే అవుతాడు. ఎంతో మంది కుటుంబాలన్నీ అలా చేస్తున్నారా? మన ఇంట్లోనే ఉన్నారు, మీ ఇంట్లోనే ఉన్నారు. మన ఇంట్లో అట్లా అవుతుందా? మనం ప్రేమించేలాగుంటారు, మనం పెంచుకునేలాగుంటాయి, మనం పోషించేలాగుంటుంది, మన ఫ్రీనెస్ లాగుంటుంది. దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి, పెళ్ళాముల మాట వినండి, గౌరవించండి. పెళ్ళాములు ఏమైనా చెప్తే, భార్యలు ఏమైనా చెప్తే వాళ్ళ మాట వినండి, ఎంత వినండి అని కాదు, వినేవి కొన్ని ఉంటాయి. వాళ్ళకి ఫ్రీనెస్ ఇవ్వండి, అర్థం చేసుకోండి. వాళ్ళు కూడా మీకు ఒక పార్వతి శివులా కలిసి మెలిసి ఉంటారని నా ఒక్క ఎక్స్పీరియన్స్. నేను మ్యారేజ్ చేసుకోకపోని నేను ఎన్నో సంసారాలు నిలబెట్టాను. మా కర్ణాటకలో నేను కొంచెం సమాజ సేవ చేస్తాను, కొన్ని యాక్టివిటీస్ వర్క్స్ ఉంటాయి నావి. సో అవన్నీ నేను క్యారీ చేస్తాను, సెటిల్మెంట్ చేస్తాను. దాంట్లో నాకు ఎక్స్పీరియన్స్. ఫ్యూచర్లో బెంగళూరులోనే సెటిల్ అవుతారా, హైదరాబాద్కి వచ్చేస్తారా? నేను బెంగళూరులో సెటిల్ అవ్వనండి, ఎందుకంటే నా ఫ్యామిలీ సెటిల్ చేసిన తర్వాత నా డ్రీమ్స్ ఉన్నాయి. నా ప్రజల కోసం నా హావాభావాలు, నా ఒక్క లైఫ్ సెటిల్ అంతా ఇక్కడే జనాలకి ఇవ్వాలని ఒక ఆశ నాకు. మరో పవన్ కళ్యాణ్ అనే అంత వద్దు, అంత పెద్ద వ్యక్తి నన్ను పోల్చకండి. అంతే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతే నాకు. నేను కూడా బిగ్ ఫ్యాన్ అండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారు. మీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ చానా, దాంట్లో నేను కూడా నొక్కున్నా, అందుకే నాకు ఇంత ఫైర్ ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడిగినందుకు నన్ను, చెప్పినందుకు మిమ్మల్ని మళ్ళీ చూసుకోండి. ఎలాంటి కామెంట్స్ మీరు చూడండి, కామెంట్లు ఇంకా వచ్చేస్తాయి. ఇంకా మేము పట్టించుకోము, మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకుంటారో పెట్టుకోండి, మేము అన్ని తెగించే సోషల్ మీడియాలోకి వచ్చాం అంతే.
పెట్టేవాళ్ళు వాళ్ళకి అద్దు పది లేదు, మేము చెప్పేవాళ్ళకి అద్దు పది ఉంది. మేము ఏ క్వశ్చన్ చెప్తామో ఆ క్వశ్చన్కి అక్కడ ఒక కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, కానీ పెట్టేవాళ్ళకి ఆన్సర్ లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలు పెట్టేస్తారు బ్యాడ్గా వాళ్ళు. ఎందుకంటే మేము వాళ్ళకి ఫైర్, ఆయన ఇష్టమైన ఫ్యాన్స్. మీరు అలా వాళ్ళ మాట ఏమేమో వాళ్ళు తెలుసు కదా. ఫ్యూచర్ గోల్స్ చాలా ఉన్నాయి అన్నారు కదా, ఏంటవి? ఏంటంటే నేను ఒక ప్రపంచంలో పుట్టాను, రేపు మాపో చచ్చిపోతాం, అందరూ ఎందుకు అంత చచ్చిపోతారు. మాట కాదు ఫ్యూచర్ గోల్ చెప్పారు కదా, వర్డ్ చెప్తున్నాను. చచ్చిపోతాము, శాశ్వతం ఏం లేదు. ఉన్న దినాల్లో నేను కూడా అన్ని రాష్ట్రాల్లో గుర్తించుకోవాలి, అందరూ తెలియాలి ఇలాంటి వ్యక్తి ఒకరు ఉండ్రి అని పేరు సంపాదించి రేపు చచ్చిపోదాం అనే ఒక ఆశతో నేను అన్ని దాంట్లో కనిపించాలి, బాగుండాలి, కానూన్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రభుత్వాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక సంవిధాన శాసనం ఉంటుంది కదా, సంవిధాన ఒక కానూన్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చి అలా ముందుకు వెళ్తామంటే ఇలా వచ్చి ఇలా కూర్చుంటాము. అన్ని దాంట్లో మనం మిస్టేక్ చేసుకోవాలంటే ఇక్కడ కూర్చోము. సో అందువలన నా ఒక్క ఆశ ఏమంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో బెంగళూరు బుజ్జి ఒకడు ఉన్నారు అని గుర్తించాలి, నా వంతు నలుగురికి సాయం చేయాలి, కొంతమందిని అలరించాలి, వాళ్ళు పెట్టే టార్చర్ని ఇంకో భరించాలి అని హ్యాపీగా చెప్పడానికి ఇక్కడ వచ్చుకున్నాను అంతే. ఇప్పుడు చాలా మంది మీ వీడియోస్ చూసి చెక్కలు అది ఇది మీరు చెప్పినట్టు అంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అదే నేను అంటున్నాను, చెక్కలు అంటే మీ ఇంట్లో కూడా చెక్కలు పుట్టేస్తారు, జాగ్రత్తగా చూసుకోండి. ఆ చెక్కలకు ఉండే విలువ మీకు లేదు, కానీ నేను యాక్సెప్ట్ చేస్తుండలేదు. అలాంటి నేను చెక్క అయితే నేను ఇలా నేను అలాగే ఉంటుండే, వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది. మీరు కామెంట్లు చెక్క అంటున్నారు కదా, వాళ్ళు ఎంత మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు మీకేం తెలుసు. మీరు పెట్టే కామెంట్ మీ ఇంట్లో కూడా మీ పిల్లలంతా చదువుతారు. ఇప్పుడు 5 years 6 year అబ్బాయిలకి అమ్మాయి పిల్లలకే ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి, ఆన్లైన్ కావాలి, వాళ్ళంతా చూస్తారు మా డాడీ ఏంటి వీళ్ళకి ఇలా పెట్టాడు చెక్క అని, చెక్క అంటే ఏంటి అని వాళ్ళకి అవగాహన పుడుతుంది. అవన్నీ పెట్టుకోండి, అర్థమైనా? చెక్క అంటే మీ ఇంట్లోనే చెక్క అయిపోతారు, మీరే ఒక చెక్క అని నేను అనుకుంటానండి. ఆ వర్డ్స్ గట్టిగా చెప్తాను, చాలా బేజారు అవుతుంది. ఒక పార్వతీ శివుని ఒక నిదర్శనము ఆ ఒక్క ట్రాన్స్జెండర్స్ అంటే. అలాంటి ట్రాన్స్జెండర్స్ పేరుని మాలాంటి వాళ్ళకి చెక్క అంటే ఎంతవరకు రైట్ చెప్పండి? దయచేసి అలా పెట్టేవాళ్ళు మీరు దానికంటే తప్పు ఇంకేంటి లేదు, అందరికీ అంటుండలేదు. ఆ వర్డ్స్ పెట్టేవాళ్ళు అది కామన్ గా ఆ మాటే ఎత్తకూడదు మనము. అది ఎంత పెద్ద తప్పు. ఒక మన సనాతన ధర్మంలో అలాంటి వర్డ్స్ కించపరచినంత విధానము ఆ ఒక్క వర్డ్స్ లోనే చెప్పండి. చెక్క అన్నప్పుడు ఎంత ఫీలు, ఎంత బేజారు. అలాంటి వర్డ్స్ వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళే పెద్ద బేవర్సిగాళ్ళు అంటాను అంతే ఆ వర్డ్స్ వాళ్ళని. అగ్గిపెట్టి మచ్చ మిమ్మల్ని కోరుకున్నారంట, నిజమేనా? అయ్యో నిజమే అండి, ఒకసారి అగ్గించుకున్నాడు. ఐ డోంట్ లైక్ అండి రియల్లీ. అగ్గిపెట్ట మచ్చ అంటే నేను అగ్రి చేయను వాళ్ళని, నాకు వాళ్ళంటే ఇష్టం లేదు. ఎందుకంటే చిరాకు నాకు వాళ్ళ బిహేవ్స్, నాకేదో అగ్గిపెట్టి మచ్చ అంటే నచ్చదు. ఒకసారి ఈవెంట్కి వచ్చినప్పుడు బెంగళూరు బుజ్జి అని కౌగులించుకున్నాడు, నేను వాష్రూమ్కి వెళ్ళి 3 times స్నానం చేశాను. సీరియస్లీ ఫస్ట్ టైం లేదు నాకు ఒకలాగా వాష్రూమ్ లో అలా షవర్ మీద నిలబడేసాను. సత్య కూడా చెప్పాను, అదేమో బీడీలన్నీ తాక్కొని వచ్చేసి ఒకలాగా ఆ స్మెల్ అంతా బాబా చెప్తేనే నాకు ఇప్పుడే వాష్రూమ్ లో వెళ్ళి స్నానం చేయాలనిపిస్తుందండి నిజంగా. కొంతమంది మనమేమో పెద్ద రిచ్ రేంజ్ అని కాదు, 100 రూపాయలు షర్ట్ వేసినాను, 500 రూపీస్ షర్ట్ వేసినట్టు ఫీల్ రావాలి, స్టైల్ ఇవ్వాలి, దాంట్లో బతకాలి. అది ఒక రేంజ్ చేంజ్ అయినట్టు మనము నడుచుకొని వెళ్ళాలి. ఎప్పటికీ మనం కింద పోకూడదు. మేము కూడా చిన్న స్థాయి నుంచి వచ్చి ఇక్కడ కూర్చోవడం, మేమేమో పెద్ద రిచెస్ అని కాదు. సో అగ్గిపట్టి మచ్చలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అది నాకు నచ్చదు అని చెప్తున్నాను అంతే. మీరు అడిగినందుకే నేను చెప్తున్నాను, నేను చెప్పలేదు. అవును, నేనే అడిగిన. అందుకంటే ఆ క్వాలిటీస్ నాకు నచ్చదు. క్లీన్ సెన్స్ ఉండడు, బ్యాడ్ గా ఉంటాడు, బ్యాడ్ వర్డ్స్ అంటే బ్యాడ్ వర్డ్స్, నాకు అది నచ్చదు. ఒక సోషల్ మీడియాలో అంటే ఏదంటే అది మనం చేస్తామా? మేము ఇంత కరెక్ట్ గా ఒక ఏదో రీల్స్ కి అలా హావాభావాలు క్యాజువల్ గా చేస్తూ మంచి డ్రెస్లు వేసుకుంటూ మంచి ప్లేస్ లో చేసి దాన్ని పెడతా ఉండేది ఇంత కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా అగ్గిపెట్టి మచ్చ అలా చేస్తుండాలంటే మాకు కూడా బేజారండి. ఎందుకంటే వాళ్ళు పెట్టేస్తారు, ఇంటర్వ్యూ చూసుకోండి, నువ్వేమన్నా సాచానా, నువ్వు అలానా, నువ్వు ఇలానా, నువ్వు చేస్తుండలేదా అంటారు. ఆ చేసే వాళ్ళకి ఈ వర్డ్స్ ఇస్తున్నాను. ఇన్ కేస్ నేను కూడా అలా చేసి అలా బ్యాడ్గా ఉంటే నా దగ్గర కూడా కొందరు యాక్సెప్ట్ చేయరు, ప్రజలు రారు. మనకి ప్రజలకి ఇబ్బంది పెట్టకూడదు. అలాంటి ఇబ్బంది వీడియోస్ ఏమైనా ఉంటే ఇప్పుడే తీసేస్తాను, నా తప్పు క్షమాపణ అడుక్కుంటాను. నేను నా దాంట్లో ఏది అలా లేదు, అందుకే నేను చెప్తున్నాను. నేను రైట్ ఉన్నాను, ఇతరులు దొరికినప్పుడు నేను రైట్గానే చెప్తాను. ఇప్పుడు మీ వరకే ఇంతలా కామెంట్స్ వస్తున్నాయి, ఓకే,
మరి ఫ్యామిలీ పరంగా వాళ్ళ వరకు ఎన్ని మాటలు వెళ్తున్నాయో మనకి తెలియదు కదా, అలా ఏమైనా ఫేస్ చేశారా? అయ్యో లేదండి, మా ఫ్యామిలీ ఇస్ వెరీ గుడ్ ఫ్యామిలీ, బాగా పెంచాను. ఎందుకంటే అలా గుడ్ ఫ్యామిలీ అయిందానికి నేను ఇక్కడ వచ్చి ఇలా ఉన్నాను. ఇక్కడేమో కెమెరా ముందు ఇలా నటిస్తూ ఇలా బ్యూటిఫుల్ డ్రెస్సెస్, ఇలా మేకప్స్, ఇలా స్టైలు, ఇది లేదు. అక్కడ స్టైలు, ఇక్కడ స్టైలు, అక్కడ రెస్పెక్ట్, ఇక్కడ రెస్పెక్ట్. ఇక్కడ వర్కింగ్ పరంగా వర్క్ ఏముందో అది కంప్లీట్ అయినాక ఈ రోజు నైట్ వెళ్ళిపోతున్నాను. సో ఫ్యామిలీ పరంగా లేదు. నాకు ఈ ఫ్యామిలీ ఇస్ వండర్ఫుల్. నేను ఎక్కడ మా ఫ్యామిలీ ఫొటోస్ చేయను, ఏది అప్లోడ్ చేయను. వాళ్ళు పాడుకు వాళ్ళని వదిలేసాను. చెప్పాను, మనము పై ఎదుగుతుంటే ఎవరు గుడ్ మీరు వెళ్ళండి మేము హెల్ప్ చేస్తాం అనరు. ఎదిగే వాళ్ళని అందరూ లాగే వాళ్ళే బ్యాడ్ కామెంట్లు పెడతారు, మీరు ఫీల్ కాకండి. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేట్స్ చాలా బాధపడ్డారు. నేను చెప్పాను, మీరు చదివేదానికి వెళ్ళకండి, వాళ్ళు పెట్టేదంతా మనకు ఒక ఇది. మన వీడియోలకి ఎంత టైం ఇస్తున్నారు, ప్రతి ఒక్కటి మన వీడియో చూసి మనకు కామెంట్ ఇస్తున్నారంటే మన వీడియో హై పైలో ఉంది, అందుకే మనకి ఇంత కామెంట్లు వస్తున్నాయి. మన హైప్ లేకపోతే ఒక కామెంట్ కూడా రాదు అని వాళ్ళకి నచ్చి చెప్పాను. ఓ సూపర్, మా డాడీ మా అన్న చెప్పింది రైట్ అని. మా అన్న పిల్లలు, డాడీ అంటారు కదా, మా అన్న పిల్లలు మా సిస్టర్ అంతా వదిలేశారు. అప్పటి నుంచి హ్యాపీ. అసలు మీకు ఫైనాన్షియల్గా ఎలా జరుగుతుంది? ఫైనాన్షియల్గా అంటే చిన్న కిరాణా షాప్ ఉంది మా ఇంటి దగ్గరే, అక్కడే రొటేషన్ చేసుకుంటూ అలా మనము డాడీ మమ్మీ బాగా పెంచారు కదా, నాకు కొంత ఇంత నాలెడ్జ్ ఉంది కదా, కొంచెం రొటేషన్ చేసుకుంటూ ఇంటికి కొంచెం సేవింగ్ చేసుకుంటూ, నేను ఎప్పుడు రాను, ఎప్పుడో 2 months 3 monthsకి ఇలా వస్తాను. అప్పుడు వచ్చినప్పుడు కొంచెం క్యారీ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాను. నా వరకు నేను చూసుకుంటాను. సో ఇది. మీరు సోషల్ మీడియా పెద్ద స్టార్ కదా, బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారా? లేదంటే అయ్యో చాలా ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. కొంతమంది చెప్తుండ్రి, నేను అంటుండే ఓ సాలు ఈ బిల్డప్స్, ఈ సినిమా యాక్టర్ బిల్డప్, వీళ్ళకి ఒక సెల్ఫీ తీసుకోండి అంటే ఏమి లేకపోయారా అన్నప్పుడు నేను ఎన్నోసార్లు నా మనసులో అనుకున్నాను. డైరెక్ట్గా ఫ్రెండ్స్కి చెప్పాను. ఇప్పుడు ఒక స్టార్ దగ్గర వెళ్తాము, సార్ మీ ఫ్యాన్ నేను ఒక ఫోటో ఇవ్వండి అంటారు. ఒక్కరుంటే ఇచ్చేస్తారు. అక్కడ 10 numbers అప్పుడు వాళ్ళు లేదు లేదని వెళ్ళిపోతారు. అవి నేను నేరుగా ఇండస్ట్రీలో చూసాను. అప్పుడు నేను అంటాను, నేను హీగో అప్పుడు అంటాను, నాకు ఎప్పుడు అలా కాలేదు ఇండస్ట్రీలో. నేను చూసాను. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు డిసప్లైన్ అవుతారు, తిట్టుకుంటారు, వీళ్ళ స్టార్ మన ఫ్యాన్స్ కదా ఫోటో ఇవ్వచ్చు కదా అని. అప్పుడు నేనే వాళ్ళని ఒకలాగా అన్నాను. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో కొంచెం ఫేమ్ అయినప్పుడు నాకు ఒక స్టార్ అనే కంటే ఒక ఫేమ్, ఓకే ఇంకో స్టార్ కాలేదు, ఒక ఫేమ్, ఆ ఫేమ్ వాళ్ళకి స్టార్. నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను ఫోటో ఇస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది ఎన్ని స్టార్ కష్టాలు ఎన్ని అని. నైట్ అక్కడ టీ తాగడం అని వెళ్ళామా, ఒక 5 members వచ్చారు ఫోటో అని. ఒకడు గొడవకే వచ్చేస్తుంది, లేదండి నేను వెళ్ళాలి టైం అవుతుంది, ఉండు అని ఏమేమో క్వశ్చన్ అడుగుతారు. మేము ఉంటే అవుతుందా, గొడవలు అవుతాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది, మళ్ళీ పోలీస్ వస్తారు, ఎందుకు అదంతా గొడవ. ఇప్పుడు అర్థమవుతుంది. కృష్ణకాంత్ పార్క్ వెళ్ళమా, అన్ని కెమెరాలు వచ్చేస్తాయి, బెంగళూరు బుజ్జి వచ్చేసాడు అని. అక్కడ నడుస్తుంటే ఇక్కడ వచ్చేస్తాయి, మీకు అంతా తెలుసు కదా, 100 కెమెరాలు వచ్చేస్తాయి. అప్పుడు అక్కడ కొంత ఎంతెంతో ఫ్యాన్స్ ఒక్కొక్కలాగా ఉంటారు కదా, గొడవలు ఇవన్నీ అయ్యాయి. అది చూసే దుర్గారావు ఆ రోజు పారిపోయాడు. సో ఇప్పుడు అర్థమైంది ఎందుకు స్టార్ అంటారు అని. ఎందుకంటే అంతో ఇంతో మేము కూడా స్టారే, సోషల్ మీడియా స్టార్స్. సో ఇప్పుడు ప్రజలు మాకు చాలా కొంతమంది అర్థం చేసుకోండి, మీరు కూడా మాకు డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఓకే, మీ హెయిర్ టిప్స్ చెప్తారా? నా హెయిర్ స్టిప్ ఏం లేదండి, హ్యాపీగా ఉంటాను. హెయిర్ చాలా కేరింగ్ తీసుకుంటాను. ఎక్కడంటే అక్కడ వెళ్ళి బెంగళూరులోనే బ్యూటీ పార్లర్ లోనే కట్ చేపిస్తాను. నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు మా శ్రీనివాసపురంలో, సురేష్ అని, వాళ్ళ హెయిర్ కట్ లో నేను చేపిస్తాను. మంచి హెయిర్ కట్. ఎప్పుడు నేను సురేష్ అనే హెయిర్ కట్ లో మా బెంగళూరులో మా ఊర్లోని శ్రీనివాసపురం తాలూకులోనే కట్ చేపిస్తాను. ఓకే, ఎలానో మీరు వచ్చారు, మీతో పాటు వైజాగ్ సత్య గారు కూడా వచ్చారు కాబట్టి ఆయనతో కూడా ఒక 5 minutes చిట్ చాట్ చేద్దాం. షూర్ అండి, వాళ్ళు రానే రావాలి, వాళ్ళు లేకపోతే ఇంటర్వ్యూనే లేదు. థ్యాంక్ యూ. నమస్తే వైజాగ్ సత్య గారు. నమస్తే క్షమా గారు. హూ ఈజ్ దుర్గారావు అనేది బెంగళూరు బుజ్జి గారు ఒక లైన్ చెప్పారు, మరి మీ భాషలో ఏం చెప్తారు మీరు? హీ ఈజ్ సెల్ఫిష్ ఫెలో. ఓకే. సెల్ఫ్ డబ్బా ఫెలో. ఓకే. ఫెలో కాదు, ఫెలో. యాటిట్యూడ్ పర్సన్. ఓకే. జెలస్ పర్సన్. ఓకే, దట్స్ ఇట్. మనిషికి ఉండాల్సిన క్వాలిటీసే కదా అవి. మనిషిలో జెలస్ అనేది ఉండకూడదు, ఉంటే పైకి రాలేము. అది ఒకళ్ళు చూసి మనం సంతోషించాలి. ఇప్పుడు ఈరోజు మా ఫ్రెండ్ హిట్ ఈవెంట్, ఇది చాలా పెద్ద ఛానల్, అందులో మా ఫ్రెండ్ బెంగళూరు బుజ్జి కూర్చున్నాడంటే నేను చాలా సంతోషిస్తున్నాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో అట్లా మనం ఫీల్ అవడం వల్ల మనలో పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంకా అప్లోడ్ అవుతాయి, పెరుగుతాయి, రీఛార్జ్ అవుతాయి. మనం ఎప్పుడే జెల్స్, వీడికి అంత సీన్ లేదు, ఇక్కడ ఏంటి కూర్చున్నాడు అని ఫీలింగ్ ఉందనుకో, ఇంకా మన ఒళ్ళంతా అట్లానే జెలస్ అయిపోతుంది. సో అది అన్నమాట.
నెగిటివ్ వైబ్స్ అన్ని కూడా స్ప్రెడ్ అయిపోతాయి. సో ఎప్పుడు కూడాను ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీ వన్ టు హ్యావ్ ఓన్లీ పాజిటివ్ వైబ్స్. వాళ్ళకి ఏంటంటే జలస్ ఎక్కువ, యాటిట్యూడ్ బాగా ఎక్కువ. మేమే సెలబ్రిటీలము. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. అందులో అంటాడు, ఏ నాగార్జున మాకు 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో పెట్టారు, అది నేను ఫేస్బుక్లో చూశాను. వాళ్ళ ఫేస్బుక్లో ఉంది 70 to 80,000, 70,000 80,000 ఉన్నాయి. మాకు 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరో అడ్రస్ లేని వాళ్ళు మీరు పెడుతున్నారు అంటే, కామన్ మ్యాన్లు అడ్రస్ లేని వాళ్ళు అంట. వాళ్ళని అక్కడ అవమానించినట్టే. అడ్రస్ లేని వాళ్ళు మీరు పెడుతున్నారు, మమ్మల్ని ఎందుకు తీసుకోరు? మమ్మల్ని తీసుకెళ్ళండి, ఒక రేంజ్ లో లేపిస్తాం అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి బిగ్ బాస్ అనే స్పెల్లింగ్ వచ్చారు, అది కూడా నాకు తెలీదు. ఓకే, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక అక్కడ కొన్ని టాస్క్లు ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, ఓటింగ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ వాళ్ళకి తెలుసా ఆ పద్ధతులన్నీ? ఫస్ట్ అలా పెడతాం. రెండోది, బిగ్ బాస్ అనేది చాలా కేటగిరీస్ వాళ్ళు తీసుకుంటుంది. టీవీ యాక్టర్స్ని, ఫిల్మ్ యాక్టర్స్ని, ఫిల్మ్ కొరియోగ్రాఫర్స్ని, ఫిల్మ్ డైరెక్టర్స్ని, ఫిల్మ్ సింగర్స్ని, అలాగే టీవీ హోస్టుల్ని, యూట్యూబర్స్ని, అలాగే కామన్ మ్యాన్ని. సో కామన్ మ్యాన్ అనే కేటగిరీ ఉందన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. మీకేమైనా కామన్ మ్యాన్ దాంట్లో ఛాన్స్ ఏమైనా రావడం? నేనైతే కామన్ మ్యాన్ కాదు, మా ఇద్దరం అయితే సోషల్ మీడియా సెలబ్రిటీస్. ఏమైనా ఛాన్స్ వచ్చిందా మీకు బిగ్ బాస్ లో? నాకైతే ఇంట్రెస్ట్ లేదండి. మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, నేను బిగ్ బాస్ 9 నడుస్తుంది. ఐఎమ్ ఎగనెస్ట్ బిగ్ బాస్ బికాస్ బిగ్ బాస్ ఈజ్ ఎగనెస్ట్ అవర్ ఇండియన్ కల్చర్. ఈ విషయం నేను చెప్పడం కాదు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు. సిపిఐ నారాయణ గారు చెప్పారు, అలాగే మహారాష్ట్ర ఈఎక్సిఎం షిండే గారు, శివసేన పార్టీ, ఆయన చెప్పారు. బిగ్ బాస్ కోసం సుప్రీంకోర్టులోన హైకోర్టులో చాలా మంది బ్యాన్ చేయాలని కేసులు వేశారు. మీకు ఇవన్నీ తెలుసు, యూట్యూబ్ చూస్తే అంత తెలుస్తుంది. అక్కడ నాకు ఎందుకు నచ్చుతుంది అంటే, బిగ్ బాస్ ప్రమోట్స్ వల్గారిటీ, రొమాన్స్, ఫైటింగ్స్, ఇవన్నీ కూడా. బిగ్ బాస్ ఈజ్ సోషల్ మీడియా వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తుంది. ఇట్ గివ్స్ అస్ సోషల్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. మీరు ఎంత మంచి వాళ్ళైనా ఏదో రకంగా నెగిటివిటీ అనేది వచ్చేస్తుంది. నాకు అది ఇష్టం లేదు. మొన్న చూడండి, మన బిగ్ బాస్ 7 అవుతుంది మలయాళంలో, మోహన్ లాల్ గారు హోస్ట్. అందులో ఒక ఆమె బయటకు వచ్చేస్తుంది అనమాట. ఏవో గేమ్స్లో ఓడిపోయి ఏదో పంపిస్తుంటే ఆ కంటెస్టెంట్లు వచ్చి ఎంత గేల్ చేస్తున్నారో, ఎలా అరుస్తున్నారో నాకు చాలా బాధ అనిపించింది. ఆమె వెళ్ళిపోతుంటే డోర్ తీసుకుని బయటికి ఆరవడం, ఆమె ఇన్సల్ట్ చేయడం, ఆమె కూడా ఒక టీవీ హోస్ట్. యువతలు ఈ గేల్ చేస్తున్న వాడి పేరు ఆర్య అంట, వాడు ముంబై మోడల్ అంట. నాకు చాలా బాధ అనిపించింది. ఇట్లాంటివి చేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా. కొంతమంది అంటారు బిగ్ బాస్లో ఈమె క్యారెక్టర్ లేదు అంటారు. నువ్వు బిగ్ బాస్లో అవకాశం ఇచ్చి అమ్మాయి క్యారెక్టర్ లేదని అందరూ ఒక మార్క్ స్టాంప్ వేసిస్తే, బయటకు వచ్చినాక ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏదైనా కార్పొరేట్ ఆఫీస్లో ఉద్యోగం ఎట్లా వస్తుంది? సినిమాల్లో అవకాశాలు కూడా ఇవ్వరు కదా. ఈమె క్యారెక్టర్ బాగాలేదంట, మన ప్రొడక్షన్లో ఈమెకి అవకాశం ఇస్తే మళ్ళీ అందరిని చెడగొడుతుంది అని అనుకోరా? అలా అనకూడదు కదా. కొన్ని వర్డ్స్ యూజ్ చేయొచ్చు, కొన్ని వర్డ్స్ యూజ్ చేయవచ్చు. ఇట్లాంటివన్నీ నాకు నచ్చు. అలాగే బిగ్ బాస్లో ఓడిపోతుంట నుదుటి మీద స్టాంప్ వేసిస్తున్నారు, ఫెయిల్యూడ్ పర్సన్ అని. అది సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించింది కదా. కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బిగ్ బాస్లో చాలా ఇన్సల్ట్ చేస్తుంటారు ఒకళ్ళను. బాడీ షేమింగ్ ఉంటుంది, మీకు అంతా తెలిసిందే కదా. అవును, రీసెంట్ మనం చూస్తున్నాం కదా. పైగా ఇంకొక బిగ్ బాస్ యజమాన్యానికి నేను చెప్పేది ఏంటంటే, కన్నడలో ఆల్రెడీ బిగ్ బాస్ ఉంది కాదని లేదు. నాకు కూడా కన్నడ వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు వాళ్ళతోనే తెలుగు బిగ్ బాస్ చేయాలి, కన్నడ వాళ్ళతోనే కన్నడ చేయాలని నా కోరిక. ఎందుకంటవా, మన తెలుగు మీద కన్నడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది అసలు. లాస్ట్ టైం కూడా బిగ్ బాస్ నిఖిల్ అన్న అబ్బాయి కూడా గెలిచిండు. ఇప్పుడు చూడండి, అందరూ ఎక్కువ కన్నడ వాళ్ళే ఉన్నారు. ఆ తనూజ అనే ఆమె ఉంది, ఆమెను తీసుకొచ్చారు. ఆమె ముద్దమందరం ఆమె టీవీ సీరియల్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు సంజన అని ఉంది, ఆమె పెద్ద ఫేమస్ హీరోయిన్, ఆమెను తీసుకొచ్చారు. సో కన్నడ వాళ్ళని నేను గౌరవిస్తాను, వాళ్ళని నాకు ఇష్టమే. కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది ఇక్కడ. నేను లాస్ట్ టైం కూడా అదే అన్నాను. మీ పక్కనే కూర్చోబెట్టుకున్నా, అది నేను అగ్రీ చేయను. చెప్తాను, అయిందా నేను చెప్తాను. సినిమా ఇండస్ట్రీ అనేది అది అన్ని భాషల వాళ్ళు చేయొచ్చు, ఐ అగ్రీ. కానీ బిగ్ బాస్ అనేది ఏ భాష వాళ్ళకి ఆ భాష వాళ్ళకి పెడితే బాగుంటుందని నేను అనిపిస్తుంది నాకైతే. అలా ఏం లేదు, భాషలు లేని వాళ్ళు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. వాళ్ళు ఏదో మాట్లాడడం. మమైతే ఖాన్ పెట్టినప్పుడు కూడా నేను నచ్చలేదు. ఆమెకు తెలుగే రాదు చక్కగా. తెలుగు బిగ్ బాస్ లో ఎలా పెడతారు? ఆమె ఏదో వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడేది. సో తెలుగు స్పష్టంగా వచ్చే వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది.
మీరు ఏదో చెప్తున్నారు. ఈ ఒక క్వశ్చన్ నేను అగ్రి చేయను. ఎందుకు అగ్రి చేయను? నేనేమో కన్నడిగా అని కాదు, ఐ ఆల్వేస్ కన్నడిగానే. నన్ను ప్రేమిస్తున్న అలాగే అట్ ద సేమ్ టైం కన్నడలో బిగ్ బాస్ అవుతుంది కదా, అక్కడ ఓన్లీ కన్నడ వాళ్ళనే పెట్టుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్స్ ఓకే. వేరే భాషల వాళ్ళు వద్దు. ఎందుకంటే నాది వేరే విధంగా కాదు, సినిమాల్లో కన్నడ వాళ్ళు కూడా తీసుకోండి. అసలు తెలుగు ఇండస్ట్రీని ఎక్కువ శాసించింది కన్నడ హీరోయిన్సే. ఆ రోజుల్లో చూడండి, ఒక బి సరోజదేవి, ఒక జమున, వాళ్ళు అయిపోయిన తర్వాత ఒక ఎవరు మన మాలాశ్రీ, తర్వాత అనుష్క, సౌందర్య, వీళ్ళందరూ కన్నడిగాసే కదా. నేనేం చెప్తానంటే కన్నడిగా వాళ్ళని, తెలుగు వాళ్ళని, తమిళనాడు వాళ్ళని పెట్టుకోవాలి కాదు, నాకు అర్థమైంది. అదే భాష ఉన్న వాళ్ళని అని కాదు, టాలెంట్ ఉండి బాగా దానికి సరిపోయే వాళ్ళని పెట్టుకోండి అంటే చాలు. లేకపోతే ఇప్పుడు కొంతమంది అంతా చిన్న చిన్న వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే లెజెండ్స్ ఉన్నారు, యాంకర్స్, సింగర్స్, పెద్ద వాళ్ళే వచ్చారు. ఈ సీజన్ కి రాలేదు ఎందుకంటే అక్కడ యజమాని సర్లే, బిగ్ బాస్ గోస్ట్ చేస్తున్నారు కదా, ఆ హోస్టింగ్ యజమానులు సర్లేదంతా. అందుకోసమే ఆ దెబ్బే వద్దురా బాబు, ఇక్కడే హ్యాపీగా మన వర్క్ మనం చేసుకుంటూ మనం ఫేమ్ సంపాదించుకోవచ్చు అని ఉండిపోయినారు తప్ప భయపడుతున్నారు పెద్ద పెద్ద స్టార్స్ వెళ్ళేదానికి. ఫస్ట్ అంతా చూడండి 7 వరకు తీసుకోండి, పెద్ద పెద్ద స్టార్సే ఉన్నారు దాంట్లో. ఇప్పుడు వాళ్ళంతా లేదా ఇంకా ఎంతమంది ఉన్నారు బిగ్ బాస్ రాలేని వాళ్ళంతా, మాకంటే పెద్ద స్టార్లు ఉన్నారు, పేరు తెచ్చుకున్నారు, వాళ్ళంతా రాలేదు అంటే వాళ్ళకి బిగ్ బాస్ గురించి మొత్తం తెలుసు. స్పేక్ బిగ్ బాస్ అని తెలిసిపోయింది వాళ్ళకి, అందుకే వాళ్ళు రావటం లేదు. నేను ఓపెన్ గా చెప్తాను ఈ మాట. ఇప్పుడు సంజన అనే ఆమె ఉంది, ఆ మాటలు బూతులు కూడా కొన్ని మాట్లాడుతుంది. అవును, విన్నావా నువ్వు? తెలుగు కూడా సరిగా రాదు, బూతులు మాట్లాడుతుంది. అంటే ఆమె నేను బ్లేమ్ చేయడం లేదు, కనుక భాష వచ్చిన వాళ్ళు పెట్టుకోవాలి. కన్నడ ఉంది, కన్నడ బిగ్ బాస్ కూడా నేను చూస్తా, మలయాళం కూడా చూస్తా, మోహన్ లాల్ది, తమిళ్ కూడా చూస్తాను, నాకు అన్ని భాషలు వచ్చి కాబట్టి కొద్దిగా గొప్ప. ఎవరు భాష తెలిసిన వాళ్ళు పెట్టుకోమని నేను అంటున్నా. ఒకసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్ళడం కరెక్టేనా? ఇప్పుడు గంగావని తీసుకుందామండి. గంగావ ఫస్ట్ బిగ్ బాస్ లో వచ్చింది, 4 లోనో 5 లో అనుకుంటా. ఆమె ఏమి కుర్చీలు ఎరగట్టుకోవడం, అమ్మో ఈ జైల్లాగా ఉంది, నేను వెళ్ళిపోతాను బాబో నన్ను పంపించండి అంటే మళ్ళీ మొన్న తెచ్చిపెట్టారు. ఆమె 7 లోనే 8 లోనే తెచ్చిపెట్టారు. మళ్ళీ మనకి లాస్ట్ వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు ఇంకొక ఆమె ఉంది, ఎంపీ ఒక యాంకర్, మొన్న పంచగూడ జైలు కూడా వెళ్ళింది కదా, మన బెట్టింగ్ యాప్స్ చేసి. శ్యామలానా? జ్యోతి జారుతున్నారు, తెగ జారుతున్నారు ఆ పాట చేసింది. ఆమె వీళ్ళు విష్ణుప్రియ మానస్తో చేసింది. ఆమె బిగ్ బాస్ ని ఎలా చేసుకుంది? నేను ఎందుకంటే బిగ్ బాస్ కి వెళ్తాను, ఇంత అందమైన ప్రపంచాన్ని వదిలేసి ఇలా జైల్లో నేను కూర్చుంటానా, చీచి అని ఆమెను తీసుకెళ్లి బిగ్ బాస్ లో పెట్టారు. కానీ ఆమె బాగా చేసింది, బాగా పోటీ ఇచ్చింది, బాగా ఆడింది. అలాంటి లెజెండ్ ఆడలేదు అక్కడ, ఆడింది కొంచెం బాగా ఆడింది. కొన్ని వీక్స్, అన్ని వీక్స్ ఉంది అంటే కొంచెం అక్కడ రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల కంటెంట్ కోసం అదే ఆడింది అని ఒక ట్రాక్ అనే నడిచింది కదా. ఏదో ఒక ట్రాక్ లేకపోతే ఎప్పుడు గొడవలు గేమ్సే ఉంటాయి, మన ఆడియన్స్ ఫీల్ అవుతారు కదా, అందుకే ఆమెను తీసుకో ఉండరు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ గివ్స్ అస్ సోషల్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటావా? సపోజ్ నీకు పెళ్ళయిందమ్మా, పెళ్ళయిందో, పెళ్ళి కాకుండా నువ్వు వెళ్ళావనుకో బిగ్ బాస్లో, అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు, అమ్మో ఇది సైకోరా బాబు, ఇది శాడిస్ట్ రా బాబు, ఇది పుల్లలు పెడుతుందిరా బాబు, అక్కడిక్కడ పెడుతుందిరా బాబు అంటే ఓకే బిగ్ బాస్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. ఈవెన్ పెళ్లి సంబంధాలకు వెళ్తావు, మంచి వరుడు వస్తాడా నీకు, అమ్మో అది మంచిది కాదురా నాయనా రాక్షస్ అది అంటారా లేదా? So what do you say? It gives us social negative influence. Am I right or wrong? You tell me. అంతే కదా, నేను అదే చెప్తున్నా. అర్థమైంది నీకు చెప్పింది? అవును, అర్థమైంది. ఇంకా బిగ్ బాస్ గురించి స్టాంప్ వేసిస్తారు ఇంకా క్యారెక్టర్ మీద. అవును, మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు, బతకాలి కదా. చాలా మందికి అట్లానే అప్పుడే అంటారు వీళ్ళు బిగ్ బాస్ వెళ్ళారు, ఎలిమినేట్ అయ్యారు, మంచిది కాదురా. ఎలిమినేట్ అంటే ఇంకా వీళ్ళు రిజెక్ట్ అనే అర్థం. దాన్ని పెళ్లి చేసుకోగలరు, దాని క్యారెక్టర్ మంచిది కాదు. బిగ్ బాస్ లో చూసావు కదా ఎంత రాక్షసో, ఎలా పొల్లలు పెట్టిదో, ఎలా రొమాన్స్ చేసేది అంటారు. ఇప్పుడు జై జవాన్ జై కిషాన్ అంటారు. జవాన్ తీసుకొచ్చారు, ఆ అబ్బాయి విజయనగరం అంటారు, విజయనగరం కాదండి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ 5 భీమవరం, పడాల పవన్ కళ్యాణ్. ఆయన విజయనగరం అని చెప్పుకున్నాడు, ఎందుకు చెప్పుకున్నాడు నాకు తెలీదు. అయితే ఇప్పుడు ఆయన తీసుకొచ్చి రొమాంటిక్ సీన్లన్నీ చేస్తున్నాను, నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, నువ్వు నడుమే చెయ్యి అంటే. జవాన్లకి ఇవ్వాల్సిన కంటెంట్ జవాన్లకి ఇవ్వు. రితు శర్మ ఆమె ఎలాగో బయట కూడా అట్లానే ఉంటది కాబట్టి, ఒక వ్యాంప్ క్యారెక్టర్ లాగా ఉంటది అమ్మాయి బయట కూడా, మీకు తెలుసు కదా వీడియోస్ అన్ని కూడా. ఆమెకు అట్లాంటివి ఇవ్వండి పర్వాలేదు. జవాన్ తీసుకొచ్చి అట్లా చూపించడం కూడా నాకు నచ్చలేదు. సుమన్ శెట్టి అని ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన నాకు బయట తెలిసి ఆయన సినిమాలు చేశాను, ఆయన బయట కూడా ఎవరిని అంటాడు ముట్టడు, అంత ఫ్రెండ్లీగా ఉండడు. ఇప్పుడు ఆయన అసలు ఏం ఆడుతున్నాడు, ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటున్నాడు, ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడుతున్నాడు. ఆయన ఉంటున్నాడు యాక్టివ్ గా బయటకు వచ్చేస్తున్నాడు. ఏమని అంటే ఓటింగ్ అని పోతాను చూపిస్తున్నారు. అసలు నువ్వు ఓటింగ్ చూస్తావా, పెర్ఫార్మెన్స్ చూస్తావా? సపోజ్ ఈ అబ్బాయి బిగ్ బాస్ లోపలికి వెళ్తాడు, సూపర్ గా అన్ని ఆడుతాడు, గేమ్లు అవన్నీ టాస్క్లు అవన్నీ అన్నింటిలో నెంబర్ 1 వస్తాడు.
కానీ ఈయన బయటకు పంపించేస్తున్నారు. ఏంటంటే ఆయనకు ఓటింగ్ వేయలేదు ప్రజలు అంటున్నారు. కరెక్ట్ గా ఆ? చెప్పాడు. ఇప్పుడు ఇది చూస్తావా అది చూస్తావా? ఓటింగ్ చూడకూడదు. అక్కడ వాడు మీరు పెట్టిన టాస్క్ లో గెలుస్తున్నాడు లేదా, మీ కంటెంట్ ఇస్తున్నాడు లేదా, మీరు పెట్టిన గేముల్లో గెలుస్తున్నాడు లేదా అనేది చూడాలి. అంత బాగా ఆడిన బయట తోసేస్తున్నారు. ఓటింగ్ బట్టే కోల్ సత్య కోల్. నాకు అందుకే నచ్చలేదు అది. ఇప్పుడు ఉప్పల్ బాలు రీసెంట్లీ ఇప్పుడు ఇది అడగండి, దుర్గారావు మాట్లాడుతున్నాం కదా, ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయినాం. నువ్వు మాట్లాడే కొన్ని point మీరు నాకు ఇంతకీ వేయలేదు. డిస్కషన్ చేశారు కానీ హూ ఇస్ దుర్గారావు అనేది చెప్పలేదు మాకు. అసలు ఆ డిస్కషన్ ఏం జరిగింది మీ మధ్యన? హీ ఈజ్ సెల్ఫ్ డబ్బా, హీ ఈజ్ యాటిట్యూడ్ పర్సన్, హిస్ బాడీ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ జెలస్. ఓకే, ఆ జోడీకి అట్లానే ఉంటుంది. ఆయన ఫస్ట్ ఏదో ఆయన ఏమో ఆయన అందరూ అంటారు ఆయన టిక్ టాక్ లో ఒక సాంగ్ చేసి ఫేమస్ అయ్యాడని. ఆయన ఫేమస్ కాలేదు. ఆయన ఫేమస్ చేసింది డీలో ఉంటాడు కదా పండు అనే వ్యక్తి. ఈయన పేరు తీసుకొచ్చి ఫోన్లే రిబ్బన్లు కట్టుకుంటున్నాడు తలకి కాళ్ళకి వీటి చేతులకి తొడలకి అని ఆయన ఈయన్ని ఫేమస్ చేశాడు డీ షోలో. అర్థమవుతుందా? పైగా వాళ్ళు ఏమని అంటారు, మేము 50 షోలు చేసాము 60 షోలు చేసాము అంటున్నారు. కానీ ఏ షో అయినా మీరు మెయిన్ లీడ్గా చేశారా? ఎవరో ఉంటారు అక్కడ షోలో, ఒక హైపరాది గారో లేకపోతే ఒక బుల్లెట్ భాస్కర్ గారో లేకపోతే ఇంకొకరు వీళ్ళు ఏదో జస్ట్ ఇలాగ వచ్చి ఒక 2 నిమిషాలు కనబడతారు వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? వాళ్ళు మెయిన్ లీడ్లో ఏ షోలు చేయలేదు. వాళ్ళని అప్పుడే మర్చిపోయినారు జనాలు కూడాను. ఒక 1 year గుర్తుంచుకుంటారు సోషల్ మీడియా. నీకు తెలియదు ఏముంది. అప్పుడు నేను వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాను. రాకేష్ మాస్టర్ గారి తాలూకు కనకలక్ష్మి తెలుసు కదా, ఆమె వద్దు అంది వాళ్ళని తీసుకోవద్దు టీంలోకి అనింది. ఉప్పల బాలు అయితే ఓపెన్గా చెప్పాడు, వద్దు వాళ్ళ ముఖాలు చూస్తే నాకు చిరాకు ఉంటుంది, తీసుకురావద్దు అన్నాడు. కానీ పోనీలే మనమందరం సోషల్ మీడియాలో వాళ్ళు కదా, మనము తినాలి వాళ్ళకి తినిపియాలని చెప్పి వాళ్ళని టీవీ షోల్లో, సినిమాల్లో, ఇంటర్వ్యూల్లో, సుమన్ టీవీలో, ఇలాంటి హిట్ టీవీ లాంటి పెద్ద పెద్ద ఛానల్లో, ఈవెంట్లు ఆంధ్ర రాయలసీమ తెలంగాణ తీసుకెళ్ళి బాగా సపోర్ట్ చేశాను. ఈ చేతితోనే అన్నం పెట్టాలి, ఈ చేతితోనే బట్టలు ఇచ్చిన, ఈ చేతితోనే డబ్బులు ఇచ్చిన. వాళ్ళు మా టీంలో వాళ్ళు 50% వద్దన్నారు. విలేజ్ శంకర్ బేబీ వద్దంది, స్వాతి నాయుడు వద్దంది, కతర్బాబు వద్దంది, రాకేష్ మాస్టర్ గారు కనకలక్ష్మి వద్దంది, నేను బెంగళూరు బుజ్జి, ఎవరు మన ఉప్పల బాలు, ఎవరికి ఇష్టం లేదు వాళ్ళంటే. కానీ ఫోన్లే అనేసి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారని చెప్తాను. ఇప్పుడు ప్లీజ్ దయచేసి అందరూ కూడాను వినండి ప్రజలారా. వాళ్ళు ఏంటంటే అవకాశవాదులు. వస్తారు, వాళ్ళు పని అయిపోయినంత వరకు మన దగ్గర నటించేస్తారు, తర్వాత కట్ చేసేస్తారు. ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ మిస్సెస్కి బర్త్డే అయింది. వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ మియాపూర్లో కలవరి టెంపుల్కి వెళ్ళాలని ఉందంట. నేను ఏంటంటే నాకు ఇట్లాంటి ముందుకుంటే నేను టీం లీడర్ కదా, కనిపెట్టిస్తాను ఎవరి కోరికలు ఏంటి ఎవరికి ఏంటండి. నేను సడన్గా వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చిన. ఒక అబ్బాయికి ఫోన్ చేసి, రాజు అని ఒక యూట్యూబర్కి, వెళ్ళాను ఒక 2 kg కేక్ అక్కడ పట్టుకొని రెడీగా ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా కార్లో అన్నాను. వాళ్ళకి తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చిన. అదే ఫస్ట్ టైం వాళ్ళు కలవరి టెంపుల్ అంటే ఒక మహాసముద్రంలో ఉంటుంది, చాలా పెద్దది. అక్కడ కేక్ కట్ చేయించాను. కట్ చేసేటప్పుడు వీడియో తీస్తారా, తీసేది అప్లోడ్ చేస్తారు. తర్వాత మళ్ళీ మరుసలో చూస్తే ఆ వీడియో ఉండదు. ఏంటని అడిగితే ఇది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది అంటారు. వినండి, యేసు ప్రభు గారు మీరు కూడా, నేను కూడా మిమ్మల్ని నమ్ముతాను, జీసస్ నమ్ముతాను, ఐ బిలీవ్ ఇన్ జీసస్, అలాగే అది డిలీట్ చేస్తారు. అది వాళ్ళు చేసిన ఫస్ట్ మిస్టేక్. రెండో మిస్టేక్ ఏంటి, దుర్గారావు బర్త్డే అవుతుంది కానీ ఎవరు డేకర్ ఆయన ఎవరు పిల్లలు రైటర్ వాళ్ళు. నేను మళ్ళీ ముందుకు ఒక స్టెప్ వేసి, అంతే కదా బుజ్జి లాంటి వాళ్ళని, అప్పుల బాల్ లాంటి వాళ్ళని, లేకపోతే రాకేష్ మాస్టర్ కనకలక్ష్మి లాంటి వాళ్ళని పిలిచి మేమంతా ఒక 10 మందిలోకి సెట్ అయ్యి ఎక్కడికో తీసుకెళ్తాం. ఆయనకు కూడా ఒక సర్ప్రైజ్. ఆయనకి బుజ్జి ఒక డ్రెస్ ఇచ్చాడు, నేను ఇచ్చాను. బుజ్జి చాలా బట్టలు పెట్టాడు ఆయనకి. బెంగళూరు నుండి వచ్చిన సారల్లా డబ్బాలు పెడతాడు డబ్బారావు. అదే హుస్సేన్ సాగర్కి తీసుకెళ్తాము. అక్కడ ఒక కేక్ కట్ చేస్తాం, వీడియో పెడతారు. మళ్ళీ మరుసటి ఆ వీడియో ఉండదు, మీ ముందు వీడియో ఉండదు. మళ్ళీ వాళ్ళు సెపరేట్గా చేసుకుంటారు కదా, ఆ వీడియో అయితే ఉంటుంది. ఏమనంటే బై మిస్టేక్ పోయింది అంటారు. ఇలాగే మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటారు. మిమ్మల్ని వీడియో తీయమని మేము చెప్పామా? మాకుంది కదా ఐడెంటిటీ. మళ్ళీ ఏమైంది, మొన్న అయితే నేను బరెస్ట్ అయిపోయింది. మొన్న నేను ముంబై వెళ్ళాము. కొంతమంది ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్ళినాక అక్కడ నా బర్త్డే నేను వీడియో ఎలా తీసుకుంటాను, నేను కేక్ కటింగ్ చేస్తూ నేను వీడియో నేను తీసుకోలేను కదా. వాళ్ళేమో మేము తీస్తాంలేండి అన్నారు. వీడియోలు తీశారు, అవన్నీ అప్లోడ్ చేశారు. కట్ చేస్తే వీడియోస్ లేవు. ఎంత బాధ అనిపిస్తుంది. బర్త్డే ఎందుకు మనం 1000 లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి మన వీడియో లేదంటే బాధ అనిపించదా? అలాగైతే నేను ఎవరైనా ఒక అసిస్టెంట్ తెచ్చుకుంటాడు కదా, రోజుకు 1000 రూపాయలు ఇచ్చుకొని, వాడే ఫోటోలు అన్ని తీస్తాడు కదా. ఇలా చేస్తారమ్మా, వీడియోలు తీస్తారు, డైలీట్ చేస్తారు. ఏమని అని అడిగితే
బై మిస్టేక్ అయిపోయినాయండి. ముంబై తీసుకెళ్ళిన వాళ్ళని వాళ్ళ లైఫ్లో ముంబై వెళ్ళలేరు, నేను ఓపెన్గా చెప్తున్నాను. అట్లాంటిది వాళ్ళకి అన్ని మొత్తం జూహు బీచ్, బాంద్రా బీచ్, మెరైన్ డ్రైవ్ బీచ్, తాజ్ హోటల్, ఉబేరే హోటల్, అరేబియన్ సీ, మళ్ళీ గేట్వే ఆఫ్ ఇండియా, ముఖేష్ అంబానీ ఇల్లు, సీలింక్ బ్రిడ్జ్, ముంబైలో ఎన్ని చూడదలసి ఉన్నాయి 3 రోజుల్లో అన్ని చూపించేశాను. వాళ్ళు తీసుకున్నవన్నీ ఉన్నాయి అనమాట, ఆ జోడీ తీసుకున్నవి నావి ఎక్కడ లేవు. నాకు బాధ అనిపించదా? వాళ్ళు ఏంటంటే ఆదర్శ దంపతుల్లా నటిస్తారు అంతను, కానీ లోపల చాలా ఉన్నాయి వాళ్ళు కొట్లాట్లు. ట్రైన్లో అయితే మేము ముంబై నుండి వచ్చిన ట్రైన్లో ఆ భార్య భర్తలు ఈ డబ్బారావు జోడి ఏదైతే ఉందో బయటకి ఎట్లా నటిస్తారు యూట్యూబ్ లో? ఈ జోడి ఎలా నటిస్తారు? ఒక రాముడు, ఒక సీత, ఒక శివుడు, ఒక పార్వతి, లేకపోతే ఒక కృష్ణుడు, ఒక రుక్మిణి అలా యాక్ట్ చేస్తారా? కానీ లోపల ఎన్ని తిట్టుకుంటారు. నువ్వు దొబ్బే మీ ఇంటికని కూడా అన్నాడు నా ముందే గొడవలు ఆడుకోండి. ఆయనకి ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఫోన్ చేసింది, ఈయన మాట్లాడుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, చూసింది గొడవ ట్రైన్లో. ఇంకా నువ్వు వెళ్ళిపో మీ అమ్మాయి ఇంటికి అన్నంత వరకు వచ్చిందంటే అది ఎంత పెద్ద గొడవ. వాళ్ళంతా యాక్టింగ్ అంతే, ఇదేనా ఇంకేం కాదు. మాతో ఉంటూ మళ్ళీ వాళ్ళతో వెళ్తే చెప్తారంట, వాళ్ళతో తిరిగితే చెప్పడం ఏంటి, మా ముందే డైరెక్ట్గా అనేస్తున్నారు. మీతో తిరిగితే వీడియోలు చేస్తే మాకుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు తిరుగుతున్నారండి అని అంటున్నారు. ఈయనది ఒక ఇన్సిడెంట్ అయింది. ఈయన పాప మొబైల్ పోయింది కృష్ణకాంత్ పార్క్ లో, 50,000 రూపాయల ఫోను. అప్పుడు మేమంతా వీడియోలు చేసుకుంటున్నాం, ఆ డబ్బారావు, ఈయన, నేను. మరి ముగ్గురు ఉన్నామంటే మరి ఫ్రెండ్స్గా ముగ్గురు మనల్ని నమ్ముకొని వచ్చాడు, వెళ్ళాలి కదా మేము కూడాను. వెళ్ళాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. నేను మాట్లాడుతున్నాను సిఏ గారితో, ఎస్ఏ గారితో. నన్ను అందరూ కూడా గుర్తిస్తారు అక్కడ ఉన్న వాళ్ళు. రూబిల్స్లో నీ ఆ ఏరియాలో ఉంటాను నేను, ఆ వైజాగ్ సత్య గారు రండి అని కుర్చీ కూడా వేశారు. ఈయన కూడా గుర్తించారు, మాకు కుర్చీలు వేశారు. మేము మాట్లాడుతుంటే చల్లగా జారిపోయినాడమ్మా. తర్వాత ఈయన కూడా మాతో ఉన్నాడంటే మనిషి లేడు, వెళ్ళిపోయినాడు ఏదో బుక్ చేసుకొని. తర్వాత మేము ఫోన్ చేసి అడిగాము, ఈయన మొబైల్ పోయింది కదండి, ఇంపార్టెంట్ మాట్లాడుతుంది. లేదండి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు ఇట్లాంటి వాళ్ళతో మీరు వచ్చారేంటి అని మమ్మల్ని అందరూ చీప్గా చూస్తున్నారండి. అంటే ఎంత బాధపడతామమ్మా. మా కంటెంట్ మీకు తెలుసు, మా లైఫ్ స్టైల్ మీకు తెలుసు, మాతో మీరు 10 సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నారు, మాతో ఈవెంట్లకు వస్తున్నారు, షూటింగ్లకు వస్తున్నారు, అన్నింటికి వస్తున్నారు. మరి ఫస్ట్ నుండి కట్ చేసి వచ్చు కదా, ఫస్ట్ 1 month అన్నం ఉడికిందో లేదు చూడాలంటే ఒక మెతుకు చూస్తే సరిపోతుంది. మరి ఫస్ట్ మంత్లోనే కట్ చేసి వచ్చు కదా, మీకు మాకు సెట్ కాదని వెళ్ళిపోవచ్చు కదా. మీకు అవకాశాలు రావాలంటే మా చుట్టూ తిరుగుతారు, మీకు డబ్బులు కావాలంటే మా చుట్టూ తిరుగుతారు, మీకు బట్టలు కావాలంటే మా చుట్టూ తిరుగుతారు. మళ్ళీ ఏమో వాళ్ళు ఇలాగంటున్నారు, వీళ్ళు ఇలాగంటున్నారు అంటున్నావు. అసలు మీకు మీ ఊర్లో ఏమంటున్నారు తెలుసా? వీళ్ళు ఏదైనా మీ ఊర్లో బ్యానర్లు కట్టిస్తారమ్మా. సపోజ్ ఈ ఎంట్రీ అయింది ఒక ఫోటో తీసుకుని బ్యానర్ పెట్టిస్తారు, ఇట్రీ వాళ్ళు ఎంట్రీ చేస్తారని. లేకపోతే ఒక జబర్దస్త్ ఏదో ఒక చిన్న షో ఎలా వెనకాల వచ్చి ఇలా వెళ్ళిపోతారు, జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉంటాయి అవి. మెయిన్ కంటెంట్ ఎవరులే మళ్ళీ వాళ్ళకి ఏముంది ఇవ్వడానికి. అక్కడ ఒక బ్యానర్ పెట్టిస్తారు, విలేజ్ ఇంటి సెంటిమెంట్లు. వినాయక చవితి బ్యానర్ కి పెడితే ఓకే, దసరాకి కనకదుర్గం బ్యానర్ పెడితే ఓకే. కానీ వీళ్ళు ఉదయం లేసి 3 గంటలు వేసి బయటకు వచ్చి వీళ్ళు కోతి మొక్కలు చూడాలంటే వాళ్ళు సెంటిమెంట్ లా ఫీల్ అవుతారు, అంతే కదా. అబ్బా ఆడు ఎదురయ్యాడ్రా, వీడి మొఖం చూసామంట, వాళ్ళ కోపం వచ్చి బ్యానర్లు చింపిస్తే వాళ్ళ మొఖాన్ని కొట్టారు. అది కూడా వాళ్ళు వీడియో చేసి పెట్టారు. నాగార్జున గారికి క్వశ్చన్ చేస్తూ వీడియో చేసి పెట్టారు. మాకు 20 లక్షలు ఫాలో అయ్యింది, అడ్రస్ ఏమైనా మీరు తీసుకుంటారా, మేము ఎక్కడికి వెళ్తే మాతో సెల్ఫీలు దిగుతారు. బొంబాయిలో కూడా దిగారు సెల్ఫీలు, అంతా చెప్తున్నారు. బొంబాయిలో ఎవరు దిగుతారమ్మా, బొంబాయిలో కూడా దిగారు, మాకే ఎవరా మీరు అని ఆయనే క్వశ్చన్. అడ్రస్ లేని ఏంటి, కామన్ మ్యాన్ అడ్రస్ లేనులా. కామన్ మ్యాన్ ఇప్పుడు ఈ కామన్ మ్యాన్ తీసుకుంటే ఇందులో అడ్రస్ లేను. ఒక ఆమె డాక్టర్ ఉంది, ఒక ఆయన వస్తే జవాన్ ఉన్నాడు, ఇలా రకరకాల ఒక ఆయన బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఒక ఆయన అయితే సాక్షాత్ జూనియర్ ఎన్టీఆర్ తోనే మీలో ఎవరు కోటీశ్వరులో కూర్చున్నాడు ఆయన. వాళ్ళు అడ్రస్ లేని ఎట్లా అవుతారు? ప్రతి ఒక్కళ్ళు కించపరచడం, ఏమంటే మేము సెలబ్రిటీలు, మేము తోపులము, మేము తురుములు అని అంటారు. అది తప్పండి, ఆ పద్ధతులు మార్చుకోవాలి. అందుకే మేమైతే కట్ చేస్తాం. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నామమ్మా. ఒకటి, ప్రపంచంలో ఉన్న తప్పు చేయని వాడు అంటూ ఎవరు ఉండరు, అంతే కదా. మా వైపు నుండి ఏదైనా తప్పు జరిగిండొచ్చు, కానీ ఇది తప్పు అని చెప్పాలి కదా. ఇప్పుడు వేరే వాళ్ళు చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. వాడు అన్నాడు కదా కర్నూలు రాజు యూట్యూబర్, వాడు ఫోన్ చేసి అడిగాడు, ఎందుకంటే సత్య వీడియోలు డిలీట్ చేస్తారు ముంబై అంటే. బై మిస్టేక్ అయిపోయినాయి ఏంటి అంటున్నారు. మరి మిస్టేక్ అయిపోతే వాళ్ళ వీడియోలు కూడా అయిపోవాలి కదా. రీజన్స్ చెప్పరు, ఏం చెప్పరు, అన్ని దాటుకుంటూ వెళ్ళిపోతారు. ఇదమ్మా వాళ్ళది. వాళ్ళకి మా టీంలో అందరితో గొడవలే. విలేజ్ శంకర్ బేబీని ఇన్సల్ట్ చేశారు, స్వాతి నాయుడిని ఇన్సల్ట్ చేశారు, కత్తెర పాపని ఇన్సల్ట్ చేశారు, ఇంకా రాకేష్ మాస్టర్ గారి కనకలక్ష్మి ఆ జంటను కూడా విడగొట్టింది. ఇలా ఆమె చెప్తుంది కావాలని ఇంటికి పిల్లండి, ఆమెకి నచ్చదు, మాకు నచ్చదు, బాలుకి అయితే అసలే నచ్చదు కదా. ఎక్కడ తీసుకొచ్చిన బాలు వద్దు వద్దు అంటాడు. ఎందుకంటే వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తారు, పొగరు చూపిస్తారు, బాలు చూపిస్తారు. అసలు ఎందుకు ఎంత మీకు యాటిట్యూడ్? మీరు ఏమైనా బెంచ్ కార్లో ఆడి కార్లో తిరుగుతున్నారా,
లేకపోతే మీకు ఏమి ఇక్కడ జూబ్లీస్ బంజారీస్లో బంగ్లాలు ఉన్నాయా, లేకపోతే మీ ఊర్లో ఉన్నాయా? మనుషులు అన్న తర్వాత మానవత్వం ఉండాలి. ఇప్పుడు మనం రేపు పొద్దున్న చచ్చిపోయినా కానీ పలానా వైద్యాలు వచ్చారా అని అంటారు. మీకు సినిమాల్లో పెట్టానంటే నువ్వు ఎంత అది గొప్ప విషయం అండి. శ్రీకాకుళం షెర్నిలేకంస్లో పెట్టాను వెన్నెల కిషోర్తో. ఆ జంటకు పాట కూడా ఉంటుంది, అడగండి. వాళ్ళది ఒక డైలాగ్ ఉంది కదా, నక్కిలీసి గొలుసు అనే డైలాగ్ పాట. ఆ పాట ఎప్పుడు సోషల్ మీడియాలోనే తిరిగిది. ఫస్ట్ టైం సినిమా మీద పెట్టింది నేనే, సిల్వర్ స్క్రీన్. ఎస్ఏ మూవీస్ లో నేను పెట్టాను శివ గారితో మాట్లాడి. ఆ జంటని బకాసుర్ రెస్టారెంట్ లో వాళ్ళ డైలాగ్, వాళ్ళ పాట ఉంటుంది, ఇద్దరు భార్య భర్తలు డాన్స్లు వేస్తారు. ఆ బకాసుర్ రెస్టారెంట్ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, దుబాయ్ లో అన్నిట్లో కూడా రిలీజ్ అయ్యింది. నేను అంత చేశాను వాళ్ళకి. ఈటీవీ షోల్లో పెట్టాను, జబర్దస్త్, ఇదే డ్రామా కంపెనీలో, పెద్ద పెద్ద ఛానల్లో మీలాంటి ఈటీవీ, సుమన్ టీవీలో కూర్చోబెట్టాను. చాలా చేశానమ్మా, ఈవెంట్లకు తీసుకెళ్ళాను. ఇట్లా చేస్తున్నారు కేవలం అవకాశాల కోసమే. అవకాశాల కోసం మా చుట్టూ ఫాక్స్ అంటారు కదా, అందుకే ఫాక్స్ అని పెట్టినా నేను. స్నేక్ అని పెట్టాడు అది పేరు. స్నేక్ అంటే మనం పాలు పోస్తాం, మనం పాలు తాగి మనకే పొడుస్తుంది కదా, అట్లా. నేను ఫాక్స్ అంటే ఏంటి, గుంట నక్క వేషాలు, అలా జిత్తులు మారి వేషాలు అంటారు కదా, అట్లా. వాళ్ళు అట్లా చేస్తున్నారమ్మా. కావాలంటే ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరిని పిలిచి ఇంటర్వ్యూ చేయి, మీరు చెప్తారు. మీకు కట్ చేస్తాం. ఇంకా ఫైనల్లీ దుర్గారావు ఈజ్ ఏ డబ్బారావు, ఫాక్స్, స్నేక్. సెల్ఫ్ డబ్బే కదా మరి. పోనీ నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఎంతసేపు మేము సెలబ్రిటీలము, మాకు 20 లక్షల ఫాలోయింగ్ ఉంది, మాతో సెల్ఫీలు దిగుతారు. ఏం మాతో దిగరా, ఈయనతో దిగరా? ఎవరితోనే దిగుతారు కదా. నేను బెంగళూరు వెళ్తే అన్ని సెల్ఫీలు దిగుతారు, నేను హైదరాబాద్ సీన్తో ఎంతమంది తిరుగుతారు. మేము అట్లా చెప్పుకుంటున్నావా? ఎవరికి ఉన్నదో వాళ్ళకే ఉంటుంది కదా. సో మొత్తానికి అదేనమ్మా రీజన్, అదే, ఇంకేం కాదు. హీట్ గా సాగింది కాబట్టి కొంచెం కూల్ అయిదాం. మీ టీంలో ఫన్నీయెస్ట్ పర్సన్ ఎవరు మీ ముగ్గురులో? మా టీంలో చాలా మంది ఉన్నా, మీరు, ఉప్పల్ బాలు, బుజ్జి, మా ముగ్గురు ఉంటాము. మాతో పాటు రాకేష్ మాస్టర్ గారి కనకలక్ష్మి ఉంటుంది, స్వాతి నాయుడు ఉంటుంది ఎక్కువగా. అందరిలో ఎక్కువగా అంటే నాకు ఈయన చూస్తేనే బాగా నవ్వు వస్తుంది. ఎందుకు? ఎప్పుడు కూడా ఆయన సీరియస్ అవడు, సిల్లీగా ఉంటాడు మా అందరితో. బాలు ఒకసారి సీరియస్ అవుతుంటాడు, ఒకసారి సిల్లీ అవుతుంటాడు. కానీ ఈయన ఫన్నీగా జోకులు అన్ని బాగా వేస్తున్నాడు. హాస్యరసం బాగా ఉంది ఈయనలో, కంటెంట్ కూడా ఉంది మంచిగా. ఎవరు నేను ప్రపోజ్ చేశారా? అయ్యో లేదండి, ప్రపోజింగ్ ఏంటి లేదు. ఇంకా అలాంటి థాట్ రాలేదు. కొన్ని ఫ్యామిలీస్ టెన్షన్స్ ఉన్నాయి, నా వర్కింగ్ పరంగా టెన్షన్స్ ఉన్నాయి. నేను ఏదైనా సొసైటీలో ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎవరు ఎలాగైనా అనుకొని ఏమైనా అనుకొని, నా హక్కు నాకు ఉంటుంది, నా డ్రీమ్ నాకు ఉంటుంది, నా హోప్ నాకు ఉంటుంది, ఒక కంటెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను, గుర్తించుకోవాలి ప్రజలంతా అనుకొని అలా ముందుకు సాగుతున్నాను. ఆ ఒకటే ఇంపార్టెంట్ నాకు, ఇంక వేరే ఏమీ లేదు. మీరు నవ్విస్తారంటున్నారు, ఇంత సిన్సియర్ గా ఆన్సర్స్ ఇస్తున్నారు. అవును, నవ్విచ్చేవాళ్ళు సిన్సియర్ గా ఉంటేనే నవ్వు అన్ని వస్తుంది కదా. సిన్సియారిటీ లేకుంటే ఒక కళ ఎలా వస్తుంది? ఒక కల్పితం కావచ్చు, ఒక యాక్టింగ్ కావచ్చు, ఏదైనా కానీ ఒక సిన్సియారిటీ ఉండేవాళ్ళే బయట వస్తారు. సిన్సియారిటీ లేని వాళ్ళు ఒకసారి 2 సార్లు ఇలా దొరికిపోతారు, అలా వెళ్ళిపోతుంది. నమ్మమంటారా? నిజంగానే ఎవరిని ప్రపోజ్ చేయలేదా? లేదు లేదు. Dream ఆయన girl ఏంటంటే లేదా? ఇప్పుడు యాస్ట్రాలజీ అంటారు కదా, నీ చేయి చూపించి చెప్పేస్తాడు మొత్తం. యాస్ట్రాలజీ అలా చూపించండి అని చెప్పేస్తే అది స్వార్థం అయిపోతుంది. మనం కొంచెం టైం ఇచ్చి మళ్ళీ కాల్ చేయండి, నేను చెప్తాను, యాజ్ ఇట్ గా చెప్తాను. అది ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి చెప్తే అది జస్ట్ ఒక స్కిట్ అయిపోతుంది. మంచి ఈ ఉందా, ఆస్ట్రాలజీ at least చెడు ఇవన్నీ ఉందా? అంటే ఏం లేదు, ఫ్యూచర్ లో మీరు కూడా పెద్ద స్థాయికి వస్తారు అని నేను అనొచ్చు. బాగా అయిపోతారు, ఒక బంగ్లా కడతారు, కార్ కొనేస్తారంటే అందరూ చెప్పేదే చెప్పారు ఆల్రెడీ అవన్నీ అంటారు. ఉన్నాయి అనుకుంటా ఆ, సినిమాకి. కదా అన్ని ఉంటాయి, అలా చెప్పొచ్చు. ఇంకా కోట్లు సంపాదిస్తారు, అదన్నీ చెప్పొచ్చు. అది కాదు ఫ్యూచర్ చెప్పేది. అంటే అన్నారు రేపు కానీ. జరగబోయేది, ఇంకా ఒక 5 minutes జరగబోయేది, లేకుంటే ఈ రోజు పడుకొని మార్నింగ్ లేచేది, అవి చెప్తే ఫ్యూచర్. అన్ని జ్యోతిష్యాలు ఏం చెప్తారు? నువ్వు బంగ్లే కడతావు, ఫ్యూచర్ లో బాగుంటావు, నువ్వు హ్యాపీగా ఉండవు, విల్లాస్ కొంటావు అంటారు. సో అది కాదు ఫ్యూచర్. రేపు ఈ రోజు తిన్నామా, పడుకున్నామా, మార్నింగ్ లేచేప్పుడు ఏం నడుస్తుంది, ఎల్లుండి ఏం నడిచింది, ఈ రోజు నేను మీకు డే కలుకు ముందు ఏమేమి నడిచింది అది చెప్తే అది శాస్త్రము, అది శాస్త్రము, అన్ని ప్రతి ఒక్కటి. ఓకే. మీ ఫ్రెండ్ ఉప్పల్ బాలు గారు రీసెంట్లీ అందాలలో అని వీడియో చేశారు. అలా మీరు ఎప్పుడైనా చేయబోతున్నారా త్వరలో ముగ్గురు కలిసి? ఆ డేరింగ్ డాషింగ్ ఆయనలో ఉంది. రియల్లీ నిజం, అంత పబ్లిక్ లో అలా వెళ్ళడం అనేది చాలా డేరింగ్. వర్క్ కదా, వర్క్ అలా ఉంది, ప్రొఫెషనల్ అలా ఉంది. ప్రొఫెషనల్ వర్క్ ఉండే వాళ్ళు అందరూ అలాగే చేస్తారు. సో అతనికి ఉంది ఆ టాలెంట్, ఆ వర్కింగ్ ఉంది, ఆ ఒకటి కెపాసిటీ ఉంది, చేస్తున్నాడు. సో మనకి కెపాసిటీ ఉండేనా, ఆ వర్క్ మా చేతిలో లేదు, అందుకే మనం కామ్ గా ఉంటాము. మేము ఎంకరేజ్ చేస్తాం. మా ఫ్రెండే కదా ఉప్పల్ బాలు,
ఇప్పుడు ఆయనకి ఏంటంటే సీజన్ బట్టి మార్చేస్తుంటాడు కంటెంట్. అవును. అందుకు ఆయన ఇప్పుడు దాకా కూడా నిలబడగలిగాడు. ఈ డబ్బా రావాలి ఏంటి, ఎప్పుడు డబ్బా కొట్టుకోవడమే. ఎక్కడికి నీ డబ్బా తప్పితే ఇంకేం ఉండదు. ఈ ఉప్పుల బాలు ఏంటంటే ఫస్ట్ అరకు వెళ్ళాడు, అక్కడ అరకు కాదు సారీ గోవా వెళ్ళాడు ఉప్పుల బాలు. హాయ్ అండి నేనండి ఉప్పుల బాలు అండి, సెల్ఫీ గోవా బీచ్కి వచ్చాను, అరంగల్ బీచ్కి వచ్చాను అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ షాక్ అయ్యారా, ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అన్నాడు. ఆ తర్వాత డిఫరెంట్ ఇవి కూడా చేస్తున్నాడు. చంద్రముఖిలో ఎవరు ఆమె జ్యోతిక గెటప్ వేసాడు ఒకరోజు, తర్వాత అరుంధతిలో అనుష్క గెటప్ వేసాడు, ఇప్పుడు మళ్ళీ జయదేవి డెత్లక్ష్మిలో శ్రీదేవి గెటప్ వేసి రోడ్ల మీద పరుగులెడుతున్నాడు. అంటే మార్చుతున్నాడు కంటెంట్. అందుకు ఆయన నిలబడ్డాడు. ఎంతసేపు ఇలా డబ్బా కొట్టుకోలేదు ఆయన. అదనమాట ఆయనకి తెలుసు ప్రజల నాడి ఏంటి అనేది. హీ నోస్ హౌ టు పుల్ ద క్రౌడ్స్ అనేది అతనికి తెలుసు, బాగా తెలుసు. ఫ్యూచర్ లో వీళ్ళని ఏ స్థాయి వరకు తీసుకొని వెళ్తాను అనుకుంటున్నారు? ఎవరైనా కానీ ఆర్టిస్టులు అవ్వాలండి, సినిమా ఆర్టిస్టులు అవ్వాలి, నోటెడ్ ఆర్టిస్టులు అవ్వాలి అని. ఎవరు తీసుకుంటారు, వాళ్ళలో టాలెంట్ ఉంటే వాళ్ళే ఎదుగుతారు. Noted సపోర్టింగ్ అంతే. ఇప్పుడు నాకేంటి టాలెంట్ లేదు, సత్య తీసుకొని వెళ్తారా, ఇక్కడ కూర్చోపెడతారా? సత్య ఇస్ అవకాశం చూపిస్తాడు, మనలో టాలెంట్ ఉంటే ఇక్కడ కూర్చోవచ్చు అని నా అభిప్రాయం అండి. మ్యాటర్ ఉండాలి మనిషిలో, అంతే. నేను కూడా అఫ్ కోర్స్ మ్యాట్రిమోనల్కే సపోర్ట్ చేస్తాను. సో అందరూ కూడా మంచి ఆర్టిస్టులు అవ్వాలి. అంటే ఒక కోట శ్రీనివాసరావు, ఒక బ్రహ్మానందం, ఒక బాబు మోహన్, ఒక ఆలీ, వీళ్ళంతా ఉన్నారు కదా. అంత రేంజ్ కాకపోయినా ఆ పేర్లు చెప్పగానే స్ట్రైక్ అవుతుంది కదా. అలాగే ఒక బెంగళూరు బుజ్జి, ఒక ఉప్పల్ బాలు, ఒక వైజాగ్ సత్య, ఒక ఆవేశ స్టార్, అలా మాకు కూడా సోషల్ మీడియాలో ఒక మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. చివరిగా ఏమైనా డైలాగ్ చెప్తారా మాకు? నేను చెప్తాను డైలాగ్. చెప్పండి. నేను యాక్చువల్గా రమ్యకృష్ణ ఫ్యాను. నా చిన్నప్పుడు ఎక్కువ శ్రీదేవి, విజయశాంతి, శోభన, భానుప్రియ, రమ్యకృష్ణ సినిమాలు చూసేవాడిని హీరోయిన్స్లో. నరసింహ అయితే అసలు సూపర్ అసలు పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. నీలాంబరిగా అది తమిళ్లో పడయ్యప్ప, తెలుగులో నరసింహ 99లో రిలీజ్ అయింది. ఆ సినిమాలో అయితే రమ్యకృష్ణ ఏకంగా తమిళ్ సూపర్ స్టార్, గ్లోబల్ స్టార్ రజనీకాంత్నే డామినేట్ చేసేస్తుంది. నువ్వంటావే నీ దారి రహదారి అని, నా దారి కూడా రహదారే. నువ్వు తలుచుకుంటే వెన్నెల్లో గోరు ముద్దలు తింటావు, అదే నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను. ఇక్కడ పూచేవి, కాచేవి, వీచేవి అన్నీ నావే. ఎవరైనా అడ్డొచ్చారా నలిపి పడేస్తా. నైస్. బాగుందా? బాగుంది. ఇప్పుడు ఏం చెప్తాడు? సో నేను డైలాగ్ అంటే కొత్త మూవీ ఇప్పుడు మన అది కొత్త మూవీ మనం విజయ్ ఆంటోనీ మూవీ వెళ్ళాము. అదే ఇది మూవీ నేము కొత్త భద్రకాళి మూవీ వెళ్ళాము. భద్రకాళిలో నాకు ఆ మూవీలో ఒక చిన్న డైలాగ్, ఒక బిట్ చిన్నప్పుడు విజయ్ ఆంటోనీ వాళ్ళ తాతతో వెళ్తాడు, అప్పుడు చెప్పే డైలాగ్ నాకు చాలా నచ్చింది, అది చెప్తాను. నాకు ఎంతో ఇష్టమైన ఇన్స్టా పేజ్ వాళ్ళకి మాత్రమే ఇది, అందరికీ అంతే. నచ్చితే నాకు మంచి కామెంట్ ఇవ్వండి ఎంట్రీలో. భద్రకాళిలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ చాలా బాగుంది, చూడండి. ఆ మూవీలో ఏదంటే అక్కడ కోతులు వేసింటారు. తాతయ్య నిజంగానే మనం కోతిల్లాగా పుట్టి వచ్చామా అన్నప్పుడు వాళ్ళ తాత అంటాడు, కోతిల్లాగా పుట్టామా అది కాదు లెక్క, మనం ఎక్కడ వచ్చామని కాదు ఎలా వచ్చామని అది ఇంపార్టెంట్ అంటారు. ఆ డైలాగ్ బాగుందండి, చాలా బాగుంది. అది చూడండి, కొత్తగా ఉంది, సూపర్ గా ఉంది. కోతుల్లా పుట్టామా అని ఆ చిన్న అబ్బాయి అంటే మనం కోతుల్లా పుట్టామా కాదు, ఎలా పుట్టామా అని కాదు, ఎలా వచ్చామో అనేది ఒక డైలాగ్, సేమ్ డైలాగే ఉంటుంది. ఆ బీట్స్ బాగుంది. ఆ డైలాగ్ అనే కంటే అది కాన్సెప్ట్ బాగుంది. ఎందుకంటే విజయ్ ఆంటోనీ ఆ మూవీలో ఎలా వచ్చి ప్రజల కోసం ఏం చేస్తాడు. ఇప్పుడు ఒక ప్రభుత్వము ప్రజలకి హెల్ప్ చేయాలి, ఏది వాళ్ళ స్క్రీమ్స్ ఉంటాయో అవి ఉంటాయి కదా ప్రభుత్వంలో, పేదవాళ్ళకి ఏమేమి ఉంటాయో స్క్రీమ్స్ అన్ని వాళ్ళకి అందించాలి. ప్రభుత్వంలో వాళ్ళకి వచ్చిండే ఫండ్ కావచ్చు, అదంతా ఆ ఫండ్ అందుకున్నప్పుడు ప్రజలంతా కష్టపడుతుంటారు. హాస్పిటల్కి వెళ్ళేది, చదివేదానికి, ఫీజులు కట్టే కాక, హాస్పిటల్కి డబ్బులు లక్షలు హాస్పిటల్లో పెట్టకుండా ఉండేదానికి ఈ విజయ్ ఆంటోనీ చూస్తూ ఉండి ఇంక ప్రభుత్వం అందియకపోతే వాళ్ళు అలా కష్టం పడుతుంటారు. ఆ విజయ్ ఆంటీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, పేదవాళ్ళ డబ్బంతా వీళ్ళు తినేస్తున్నారు, కోట్లు తినేస్తున్నారు, పేదవాళ్ళకి అందటం లేదు అని. ఆ ఉండేవాళ్ళు నోరు కొట్టి ఇతను అందిస్తాడు ఆ మెసేజ్. ఇది చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సినిమా రివ్యూ కూడా చెప్పేశారు. ఒక అమ్మాయి ఎదురైతే ఎలా ప్రపోజ్ చేస్తారు? ఒక అమ్మాయి ఎదురైతే అందరూ అమ్మాయిలు ఎదురు వస్తారు. ఇప్పుడు మీరు కూడా కూర్చున్నారు, మీ యాంగిల్ మీద ఉంది. అమ్మాయి ఎదురొస్తే కాదు, అమ్మాయి ఏదైనా నచ్చితే అని చెప్పండి, దానికి చెప్తాను. నచ్చిన అమ్మాయిని ఎలా ప్రపోజ్ చేస్తారు? నచ్చిన అమ్మాయిని ఏం అంటాము ప్రపోజ్ అంటే, ఆ అమ్మాయి నచ్చింటుంది,
హలో అండి, హాయ్ అండి. నేను చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను. మీరు గమనించకుండా వెళ్తున్నారు. చూడనట్టు వెళ్తున్నారు. కాకపోతే మీలో నాకు చాలా నచ్చిన విధానం అంటే మీ కేరింగు, మీ ఇన్నోసెంటు నేను గమనిస్తూ ఉంటాను. మీరంటే నాకు చాలా అభిమానము, చాలా ఖుషి. ఐ లవ్ యూ సో మచ్ అని ఒక ఫ్లవర్ ఇస్తాను. సాంగ్ లో చెప్పాలంటే నువ్వు చూడకపో నే చూస్తూనే ఉంటా. డైలాగ్ పాడండి కలిసి. డైలాగ్ నేను పాట ఎలాగని పాడతాను, నేను singer ని పాడండి, ఇద్దరు కలిసి పాడండి. కొంచెం వాటర్ తమ్ముడు. మా వాళ్ళు ప్రోమోలో వేసుకుంటారు. కన్నడ పాట పాడు, నేను తెలుగు పాడతాను. తెలుగు ఇంటర్వ్యూ కాబట్టి ఒక తెలుగు పాట పాడండి మంచిగా. తెలుగు పాట ఇప్పుడు పాడేరుగా, నేను పాడనా? ఇద్దరు కలిసి నేను పాడ పాడండి. నేను పాడ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలి. ఏదైనా పాడు. అమ్మాయి నేను పాడు. ఇప్పుడు అడిగారు కదా, నేను పాడు. ఇద్దరు కలిసి పాడండి. కళ్ళలోకి కళ్ళు పెట్టి అది వచ్చా నీకు ఆ సాంగ్? పాట నాకు రాదు. ఉమ్. నువ్వు పాడు, నువ్వు పాడు పాడు, నేను పాడు పాడు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె పోచినందుకు, మనం లేదని ఒకే నాడిది నాడగానే తెలుసు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె పూచినందుకు, ఈనాడే సరికొత్తగా ఎదురయ్యే మన జీవితం, ఒకే నాటి ఒక అనుబంధం. సారీ అండి, ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. ఎప్పుడో చిన్నప్పుడు నువ్వే కావాలి ఆ సాంగ్. బానే పాడారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు సింగింగ్ నేర్చుకోవాలి, ఎందుకంటే సింగింగ్ లో ఇస్ వండర్ఫుల్. సత్య గారు పాడతారు, వినండి. నాకు కొంచెం భయం, ఎందుకంటే సీనియర్ ఇక్కడ ఉన్నప్పుడు మేము జూనియర్స్ కదా, సో భయము. ఇంకా ముందు క్యారీ అవుతాము. నేను యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి వచ్చింది సింగర్ అవుతామని వచ్చాను. Okay. ఎలాగో వెళ్ళాను. సోషల్ మీడియా స్టార్ అయిపోయాను వీళ్ళతో పాటు. ఉమ్. నేను ఎస్జానికి అమ్మకి వీరాభిమాని. ఓకే నా చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ 3 years old అప్పటి నుంచి ఆమె పాటలు వింటూనే వస్తున్నాను. ఓకే. సో ఎస్జానికి ఆమె పాట పాడతా ఒకటి. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఇద్దరు దిక్కైనారు ముద్దుగున్నారు. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఈ పిల్లకు మనసైంది. అమ్మ గొంతుపోయింది, సారీ. నెక్స్ట్ టైం పాడతా. గొంతు ఇట్లా పాడతాను. నిన్న ఈవెంట్కి వెళ్ళొచ్చు సూర్యాపేట, గొంతు పోయింది. నెక్స్ట్ టైం ఐ ప్రామిస్ యూ డెఫినెట్లీ పాడతా. ఓకే, మంచిగా ఆల్ ద బెస్ట్. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మీ ముగ్గురు ఇట్లనే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. మా ముగ్గురు ఒక కోటి శ్రీనివాసరావు, ఒక బ్రహ్మానందం, ఒక ఆలీ లాగా అవ్వాలని దీవించండి. ఆల్ ద బెస్ట్. చూడండి, కట్ చేస్తే నేను కోటి శ్రీనివాసరావు, ఈయన ఆలీ, మన బాలు వచ్చి బ్రహ్మానందం. ఓకే, నువ్వేంటి సత్య? నేను కోటి శ్రీనివాసరావు మీ అందరికంటే చూడండి, నేను చెప్తున్నాను చూడండి. నేను ఆలీ అంట, బెంగళూరు బుజ్జి ఆలీ, కోట శ్రీనివాస్ గారు మన వైజాగ్ సత్య, బ్రహ్మానంద్ గారు మన ఉప్పల్ బాలు. కట్ చేస్తే ఇది కూడా మంచి కంటెంట్ కట్ చేసుకోండి. ఈ పేజ్ కట్ చేసుకోండి. హిట్ టీవీ మనం షమా యాంకర్ తో ఈ ఇంటర్వ్యూ నడిచింది. ఇది మంచి టైటిల్ ఉంటుంది. ఇక్కడ బెంగళూరు బుజ్జి వచ్చి ఆలీ, ఇక్కడ వైజాగ్ సత్య కోట శ్రీనివాస్, అక్కడ బ్రహ్మానంద్ గారు, ఉప్పల్ బాలు, మేము ముగ్గురు ఇప్పుడు మంచి సోషల్ మీడియాలో మంచి ఫేమ్. మళ్ళీ కొత్త ట్రెండ్ తో వస్తారు మీ ముందు. కొత్త ట్రెండ్. అలాగే షమా కూడాను, ఒక ఉదీబాను, ఒక సుమ, ఒక ఝాన్సీ, ఒక శ్రీముఖి అంత రేంజ్ కి ఎదగాలని మనస్ఫూర్తిగా మనసారా వేడుతున్నాం. God bless you. బ్లెస్సింగ్ మీలో అలాంటి క్వాలిటీస్ ఉన్నాయిలేండి, మీతో చూస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చక్కగా అడిగారు, ఏది ఉంటే అది నిర్భయంగా అడిగారు, మేము అలాగే ఆన్సర్ ఇచ్చాము. మీ యాంకరింగ్ కి పెద్ద నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఏం తింటావు షమా? నాకు నచ్చింది మొత్తం నీ స్ట్రక్చర్ అంతా. ఏం తింటావు? నార్మల్ ఫుడ్ నే. మీరేం తింటారో నేను అదే తింటా. అదే బ్రెడ్ రోటీస్ తింటా. అలాంటివి ఏం లేదు. పానీపూరి తింటా. అలాంటివి ఏం లేదు. ఆమెకి మనసు మంచిది, మనసు ఉండే వాళ్ళంతా అలాగే కళకళ్ళు ఆడుతుంటారు. హాట్ గా ఉండేవాళ్ళు, హార్ట్ఫుల్ గా ఉండేవాళ్ళు ఎప్పుడు హాట్ గా మీలాగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మంచి తెలుగు అమ్మాయిలాగా మీలో ఒక నిండు తెలుగు ఇంటి అమ్మాయి లక్షణాలతో కళకళ్ళు ఆడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కీప్ ఇట్. నాకైతే ఆమె వేరే విధంగా కనిపిస్తుంది. ఏ విధంగా? మీద కదా ఉంది. అవును, నా పేరు మీద ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్
హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.